నా వాయిస్ వినిపిస్తుందా? క్లియర్ సార్, క్లియర్, వెరీ క్లియర్. ఎస్ సార్ సెక్షన్ స్టార్ట్ చేసింది సార్. ఎస్ సార్, సౌండ్ వచ్చేసి. ఎస్, అందరూ కూడా పెన్ నోట్బుక్ తీసుకొని నోట్ చేసుకోండి. కొత్త పాయింట్స్ మీకు ఎక్కడ ఫార్మర్ దగ్గర రైతు దగ్గర హైలైట్ చేయాలనుకుంటారో ఆ పాయింట్స్ ఒక్కసారి మీరు వెంటనే నోట్ చేసుకోండి. సో ఈ రోజు సెషన్ స్టార్ట్ చేద్దాం. అలాగే కొన్ని నా గురించి ఇంట్రొడక్షన్ చెప్తాను. నా పేరు సంజయ్. వెస్టీజ్ లో కొత్తగా అగ్రి ట్రైనర్ గా జాయిన్ అవ్వడం చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే ఇండియాలో నెట్వర్క్ మార్కెటింగ్ లో బెంచ్ మార్క్ క్రియేట్ చేసిన కంపెనీ. అలాగే నాకు డిఫరెంట్ కైండ్ ఆఫ్ నెట్వర్క్ మార్కెటింగ్ లో ఎక్స్పీరియన్స్ ఉంది. 3 to 4 years వర్క్ చేశాను. బట్ అక్కడ ఉన్న సిస్టమ్ ఇక్కడ ఉన్న సిస్టమ్ చూస్తే దాదాపు 100కి 1 ఉన్న వ్యత్యాసం ఇక్కడ కనిపించింది. సో ఈ రోజు నేను రైట్ కంపెనీలో రైట్ ప్లేస్ లో ఉన్నానని చాలా హ్యాపీగా ఉన్నాను. అలాగే మీతో అందరితో కలిసి పని చేస్తున్నందుకు ఇంకా చాలా హ్యాపీగా ఉంది, ప్రౌడ్ గా ఉంది. సో ఈ రోజు మనం కంప్లీట్ గా డెప్త్ గా అగ్రికల్చర్ గురించి, వ్యవసాయం గురించి, ఫార్మర్స్ కి ఏ విధంగా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, పెట్టుబడి పెరగడానికి కారణం ఏంటి, దిగుబడి నాణ్యత తగ్గడానికి కారణం ఏంటి, దీని గురించి మనం ఈ రోజు డిస్కస్ చేద్దాం. అలాగే మీ అందరి నుంచి ఒక రిక్వెస్ట్, మీ సపోర్ట్ కావాలి. ఆ సపోర్ట్ దేనికోసం ఎలా అంటే ఈ రోజు జూమ్ సెషన్ లో మనం డిస్కషన్ చేద్దాం, అందరూ కలిసి నేర్చుకుందాం. సో కొన్ని ఏదైనా ఇంపార్టెంట్ పాయింట్స్ అడిగినప్పుడు మీ ప్రతి ఒక్కరు కూడా చాట్ బాక్స్ ద్వారా రిప్లై ఇవ్వడం అనేది మీరు ఆ విధంగా సపోర్ట్ ఇస్తే ఇంకా బాగా మీకు అర్థమైనట్టు స్లోగా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఎస్, థ్యాంక్ యూ సో మచ్. మన సెషన్ స్టార్ట్ చేద్దాం. అలాగే ఈ రోజు మనం గూగుల్ చేసిన, యూట్యూబ్ లో చూసిన, కొన్ని ఆర్టికల్ చూసిన, టీవీలో న్యూస్ చూసినా కూడా ఒక ఫార్మర్ గురించి మనం ఎక్కడ వెతికినా ఎక్కడ విన్నా కూడా మాక్సిమం 99% నెగిటివ్ వైబ్సే వస్తుంది. ఎందుకంటే ప్రతి ఒక్క రైతు కూడా కష్టపడి పనిచేస్తున్నారు. బట్ ఈ రోజు వరకు ఏ రైతుకు కూడా లైఫ్ లో సక్సెస్ అనేది దొరకలేదు. ఫార్మర్ గా ఉండడం, రైతుగా ఉండడం అంత ఈజీ పని కాదు. ఎందుకంటే ఈరోజు నెలలో మట్టిలో రకరకాల ప్రాబ్లమ్స్ పెట్టుకొని వ్యవసాయం చేయడం వల్ల మొక్క కావలసిన పోషకాలు సరిగా మట్టిలో లేకపోవడం వల్ల, కర్బన పదార్థం, సేంద్రియ పదార్థం మట్టిలో సరిగా లేకపోవడం వల్ల, సూక్ష్మ జీవులు మట్టిలో సరిగా లేకపోవడం వల్ల రైతులు పంటలు పండిస్తున్నారు. పంటలు బాగా పండడానికి యూరియా, డిఏపి, పొటాస్, రసాయనిక ఎరువులు, తెగులు రావడం, పురుగులు రావడం, కలుపు బాగా పెరగడం, ఇట్లా రైతులకి తర్వాత వాతావరణం మారినప్పుడు వేడి, గాలి, చలి అంటే ఇటువంటి కష్టమైన పరిస్థితులు కూడా ఏమైపోతుందంటే ఫార్మర్స్ కి వాళ్ళు చేయాల్సిన పని ఎప్పుడెప్పుడు ఏ మందు వాడాలో అన్ని వాడుతున్నారు. ఎంఎన్సి కంపెనీ ప్రొడక్ట్స్ వాడుతున్నారు. బట్ ఒక రైతుకి ఈ రోజు వరకు ఏ సక్సెస్ దొరకలేదు. సో ఎందుకు రైతుకి సక్సెస్ దొరకట్లేదు, సక్సెస్ అవ్వలేదు, దాని గురించి, ప్రాబ్లమ్స్ గురించి ఈ రోజు మనందరం కలిసి నేర్చుకుందాం. అలాగనే రైతు లేకపోతే మనకి ఆహారం కూడా ఉండదు, ఫుడ్ కూడా ఉండదు. ఎగ్జాంపుల్ మన ఇండియా దేనిపైన డిపెండ్ అయి ఉంటే అగ్రికల్చర్ పైన, ఫార్మర్స్ పైననే డిపెండ్ అయి ఉంది. ఎస్, అలాగే మన భారతదేశంలో 7 రకాల నేలలు ఉన్నాయి. బ్లాక్ సాయిల్ అంటే నెల, అరివిల్ సాయిల్ అంటే ఒండ్రు నెల, అలాగే రెడ్ సాయిల్ నెల, లాటరైట్ సాయిల్, డెజర్ట్ సాయిల్, ఫారెస్ట్ అండ్ మౌంటైన్ సాయిల్, సలీన్ అండ్ ఆల్కలైన్ సాయిల్, ఉప్పు నెలలు, ఆమ్ల నెలలు అంటాం. సో ఈ రోజు మనం ఈ మట్టిలో ఉన్న సమస్యల గురించి ఈ రోజు మనం డిస్కస్ చేద్దాం. అంటే ఈ రోజు నేను ఏం చెప్పాలి అనుకుంటున్నా అంటే చెడు మొక్కలకి సంబంధించిన నెల సమస్యల గురించి ఈ రోజు మనం తెలుసుకుందాం. ఫస్ట్, నెల నాణ్యత అన్నది తగ్గిపోతుంది. ఎందుకంటే ఎక్కువ కెమికల్స్ ని వాడడం వల్ల, తెగులు మందు ఎక్కువ వాడడం వల్ల, పురుగు మందు ఎక్కువ వాడడం వల్ల సాయిల్ లో ఉన్న మట్టిలో ఉన్న సూక్ష్మ జీవులు చనిపోవడం జరుగుతుంది. సో దానివల్ల నెలలో ఉన్న నాణ్యత అనేది తగ్గిపోతుంది. అలాగే సాయిల్ ఆర్గానిక్ మ్యాటర్ లాస్ అంటే నెలలో ఉన్న సేంద్రియ కర్బన పదార్థం అనేది నష్టమైపోతుంది, తగ్గిపోతుంది. మేజర్ దాని కారణం ఏంటంటే ఈరోజు వాతావరణం అనేది ఎప్పుడైనా మారొచ్చు.
మనం ఎప్పటికీ దాన్ని కంట్రోల్ చేయలేము. మనం వాతావరణము ఎక్కువ తక్కువ అవ్వడం మనం ఆపలేము. అలాగే వానలు ఎక్కువ వర్షాలు పడినప్పుడు, వానలు అధికంగా వచ్చినప్పుడు పడినప్పుడు మాక్సిమం మట్టిలో ఉన్న పైన ఉన్న సేంద్రియ పదార్థం సారమైన నేల కొట్టుకుపోవడం అనేది జరుగుతుంది. వాటర్ వల్ల, నీళ్లతో పాటు కొట్టుకుపోతుంది. ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్కి వెళ్ళిపోతుంది. అలాగే పురుగు మందు, తెగులు మందు, కలుపు మందు అధికంగా వాడడం వల్ల భూమిలో ఉన్న సూక్ష్మ జీవులు, భూమిలో ఉన్న జంతువులు అంటే అనంత కోటిల సూక్ష్మ జీవులు నేలలో ఉంటాయి, మట్టిలో ఉంటాయి. బట్ ఈ రోజు ఎక్కువ పురుగు మందు వాడడం వల్ల, తెగులు మందు వాడడం వల్ల అవి తగ్గిపోయింది, మొత్తం నష్టమైపోయింది. అలాగే ఆ మట్టికి మనం ఏం చేస్తున్నామంటే పంట బాగా పండించడానికి, దిగుబడి నాణ్యతని పెంచడానికి అధికంగా పెట్రోలియం పదార్థం, యూరియా, డిఏపి ఇటువంటి రసాయనిక ఎరువులు కూడా మనం ఎక్కువ వాడుతున్నాం. సో రసాయనిక ఎరువులని ఎక్కువ వాడడం వల్ల ఆ భూమిలో ఉన్న సూక్ష్మ జీవులు లేకపోవడం వల్ల, కర్బన సేంద్రియ పదార్థం తగ్గిపోవడం వల్ల మనం ఇచ్చిన రసాయనిక ఎరువులు కూడా నేలలో వేస్ట్ అయిపోతుంది. మన ఇచ్చినది కూడా నెగిటివ్ అయాన్స్ గా మారిపోతుంది, ఇన్సాల్యుబుల్ గా ఉండిపోతుంది, నేలలో కరగడం లేదు, అకార్బన పదార్థాలుగా నేలలో ఉండిపోతుంది. అంటే మైనస్ కి వెళ్ళిపోవడం అనేది జరుగుతుంది. ఎలా వెళ్ళిపోతుంది అంటే ఎప్పుడు వానల వల్ల ఎక్కువ వాటర్ అనేది నిలబడి ఉంటుంది. తర్వాత వేడి వల్ల మట్టిలో ఎక్కువ వేడి అనేది ఎక్కువ అవుతుంది, మట్టిలో తేమ అనేది మొత్తం తగ్గిపోతుంది. అప్పుడు సాయిల్ లో టెంపరేచర్ పెరిగిపోవడం వల్ల కూడా మనం వాడిన ఫర్టిలైజర్స్ కూడా అకార్బన పదార్థాలుగా నేలలో ఉప్పుగా మారిపోవడం అనేది జరుగుతుంది. సో మనం వాడింది మిగిలిపోవడం వల్ల మట్టిలో విష పదార్థాలు, టాక్సిన్స్ ఎక్కువ అవ్వడం వల్ల నేలలో ఉప్పు అనేది ఆమ్లీకరణం కూడా పెరిగిపోవడం అనేది జరుగుతుంది. సో ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. మనం జీవించాలంటే ఆక్సిజన్ కావాలి, అలాగనే మొక్కలు జీవించాలి, మొక్కలు బాగా పంటలు బాగా పండాలి, దిగుబడి నాణ్యత మంచిగా రావాలి, తెగులు వచ్చినప్పుడు కూడా ఏమో కాకుండా ఉండాలంటే మొక్కకి 16 పోషకాలు కావాలి, నీళ్లు కావాలి, ఇంకా వేరులు మంచిగా రావాలి. బట్ నేలలో కర్బన పదార్థం, సేంద్రియ కర్బన పదార్థం, ఆర్గానిక్ మ్యాటర్ లేకపోతే మనం 10 కాదు 20 కంపెనీస్, ఎంఎన్సి కంపెనీ ఎంత పెట్టి కూడా మందులు వాడినా, బస్తలు ఎరువులు వాడినా కూడా అది మట్టిలో ఉపయోగం ఉండదు. ఎందుకంటే మట్టి హెల్తీగా ఉన్నప్పుడే, కర్బన పదార్థం ఉన్నప్పుడే అది మొక్కకి అందుబాటులో ఉంటది. మొక్క వేరు ద్వారా దాన్ని బాగా తీసుకొని ఉంటది. నీటిని పట్టుకొని ఒక గుణం కూడా నేలలో మంచిగా ఉంటది. సూక్ష్మ జీవులు కూడా మంచిగా ఉన్నప్పుడే మొక్కలు అనేది మంచిగా ఉంటది. కర్బన పదార్థం లేకపోతే మనం ఏం చేసినా కూడా లాస్ట్ రోజుకి మనకి పంట దిగుబడి నాణ్యత అనేది తీసుకోలేము. ఎస్, అలాగే న్యూట్రియంట్ ఇంబ్యాలెన్స్, నెలలో ఇప్పుడు కర్బన పదార్థం నష్టం అయిపోవడం వల్ల, సూక్ష్మ జీవులు, వానపాములు చనిపోవడం వల్ల, తగ్గిపోవడం వల్ల, వాటర్ హోల్డింగ్ కెపాసిటీ, నీటిని పట్టుకొని ఒక గుణం కూడా నెలలో తగ్గిపోవడం వల్ల, భూమిలో మొక్క కావలసిన 16 పోషకాలు కూడా, ప్రథమ పోషకాలు, ద్వితీయ పోషకాలు, సూక్ష్మ పోషకాలు కూడా లోపం ఉండడం వల్ల, సరిగా లేకపోవడం వల్ల కూడా పంటలు సరిగా రావడం లేదు. అలాగే సాయిల్ అసిడిఫికేషన్ అంటే ఏంటి? ఎలా నేలలో ఉప్పు అనేది పెరిగిపోతుంది, నేల ఆమ్లీకరణ, చౌడు నెల అంటాం, ఆమ్ల భూమి అంటే ఉప్పు నెలలు అంటాం. ఆల్రెడీ డిస్కస్ చేసినట్టు వాటర్ pH ఎప్పుడు సరిగా ఉండదు. తర్వాత వానలు కూడా ఎక్కువ వచ్చినప్పుడు, ఎక్కువ రోజులు మట్టి పైన నీళ్లు నిలబడినప్పుడు, తర్వాత కర్బన పదార్థం లేకపోయినప్పుడు, పురుగు మందులు ఎక్కువ వాడినప్పుడు మనం యూరియా, డిఏపి ఎక్కువ వాడతాం. దాని వల్ల కూడా ఉప్పు అన్నది బాగా పెరిగిపోతుంది. ఒకటి వాటర్ pH సరిగా లేకపోవడం వల్ల నేలలో ఉప్పు అన్నది, చౌడు అన్నది బాగా పెరిగిపోతుంది. ఇంకొకటి రసాయనిక పురుగు మందులు, తెగులు మందులు వాడడం వల్ల కూడా, యూరియా, డిఏపి, పెట్రోలియం పదార్థం ఎక్కువ వాడడం వల్ల కూడా నేలలో ఉప్పు అన్నది, చౌడు అన్నది ఎక్కువ పెరిగిపోతుంది. దీని వల్ల కూడా పంటలు సరిగా పండవడం లేదు. అలాగే సాయిల్ కంటామినేషన్, నేల కాలుష్యం, పొల్యూట్ అయిపోతుంది, మట్టి పాయిజన్ అయిపోతుంది. ఎందుకంటే ప్లాస్టిక్ పదార్థాలను ఎక్కువ వాడుతున్నాం, అక్కడే వదిలేస్తున్నాం. ఇంకా పురుగు మందులు కూడా ఎక్కువ వాడుతున్నాం. పెట్రోలియం పదార్థం ఎక్కువ అవడం వల్ల కూడా అక్కడ ఇంకా వాటర్ అంటే మనం కొన్నిసార్లు ఇండస్ట్రియల్ నుంచి కూడా వాటర్ వాడడం వల్ల కూడా సాయిల్ అనేది
పొల్యూట్ అయిపోతుంది. అలాగే వాటర్ ఎక్కువ నిలపడం వల్ల కూడా, వాటర్ తగ్గిపోవడం వల్ల కూడా ఈ ప్రాబ్లమ్స్ నుంచి కూడా పంటలు సరిగా రావడం లేదు. అలాగే మట్టిని బాగా లూజ్ చేయడానికి, మట్టి మెత్తగా ఉన్నప్పుడు ట్రాక్టర్స్ ని కూడా ఎక్కువ వాడుతున్నాము. ట్రాక్టర్స్ ని ఎక్కువసారి తిప్పడం వల్ల కూడా మట్టిలో ఉన్న రంధ్రాలు మూసుకుపోయింది. దీని వల్ల కూడా పంటలు సరిగా రావడం లేదు. ఎందుకంటే వేరులు వెళ్ళడానికి సాయిల్ స్పోర్ట్స్, సాయిల్ పార్టికల్స్ అనేది సరిగా ఉండదు. మట్టి ఆ కణాలు విడిపోయి దాని వల్ల వేరులు లోపల వెళ్ళడానికి స్థలం ఉండదు, స్పేస్ ఉండదు. అలాగే ఇంకొకటి ఏంటంటే మట్టి లోపల కార్బన్, ఆక్సిజన్ వెళ్ళడానికి కూడా చాలా పర్సంటేజ్ తక్కువ ఉంటది. అలాగే మనం వాడుతున్న రసాయనిక ఎరువులు, ఫర్టిలైజర్స్ కూడా మట్టి లోపల వెళ్ళడం చాలా తక్కువ ఉంటది. అలాగే వాటర్ కూడా మట్టి లోపల వెళ్ళడం చాలా కష్టంగా ఉంటది. ఎందుకంటే ఎప్పుడు మనం ఎక్కువ పురుగు మందు, తెగులు మందు, పెట్రోలియం పదార్థం అంటే ఫర్టిలైజర్స్, ట్రాక్టర్స్ ని, సో దీని నుంచి కూడా మనకి సరిగా పంట దిగుబడిలో తీసుకోలేకపోతున్నాం. అలాగే సాయిల్ ఎరోషన్ అంటే నీటితో పాటు మట్టి కొట్టుకుపోవడం, మట్టి వెళ్ళిపోవడం, ఎస్కేప్ అయిపోవడం. అంటే సారమైన నేల కూడా ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్ కి వెళ్ళిపోవడం, అక్కడ ఆగిపోవడం, పోషకాలు ఎక్కువ, సో అక్కడ కూడా ఉప్పు అన్నది, పిహెచ్ అనేది మారిపోవడం. తర్వాత సాయిల్ ఎరోషన్ ఇంకా గాలి నుంచి కూడా కొన్నిసార్లు మట్టిలో ఉన్న సారం అన్నది కొట్టుకుపోతుంది, కర్బన పదార్థం అన్నది కొట్టుకు వెళ్ళిపోతుంది. అలాగే ఇప్పటి వరకు మనం రకరకాల ప్రాబ్లం గురించి, నెల సమస్యల గురించి చూసాం. ఇవన్నీ ప్రాబ్లమ్స్ వల్ల ఏమైందంటే భూసారం తగ్గిపోయింది. సో ప్రతి ఒక్క రైతు కూడా ఏం చేస్తున్నారంటే, ఇలాంటి పరిస్థితిలో మొక్కలు బాగా ఎదగడానికి కష్టంగా ఉంటది. అయినా కూడా మనం ఫార్మర్స్ ఎక్కువ రసాయనిక ఎరువులు, పురుగు మందులు, తెగులు మందులు వాడుతున్నాం. ఎందుకంటే అధిక దిగుబడి ఎక్కువ వాడుతున్నాం. అప్పటికి కూడా మనకి తగ్గిన నాణ్యత రావడం లేదు. అందుకే మనం రసాయనిక ఎరువులు, పురుగు మందులు తగ్గించుకోవాల్సిన అవసరం ఉంటది. తగ్గించుకోవాలి. 50% వరకు మనం తగ్గించుకొని మన నెల మంచిగా ఉండడానికి, అలాగే మొక్కలు ఆరోగ్యంగా ఉండడానికి రసాయనిక ఎరువుల బదులుగా మనం కింది పదార్థాలు ఉపయోగించడం అనేది చాలా మంచిది. అవి ఏంటంటే, అలాగే కొన్ని అభ్యాసాలు కూడా మనం కొత్తగా నేర్చుకోవాలి, కొత్తగా చేపించాలి అందరితో, ఫార్మర్స్ తో. అవి ఏంటంటే, ఎక్కువ అన్నెసెసరీగా ట్రాక్టర్స్ ని వాడడం, హెవీ వెహికల్స్ ని పొలంలో తిప్పడం, దాన్ని తగ్గించాలి. ఫస్ట్ పాయింట్, డిస్టర్బ్ చేయకూడదు. రెండో పాయింట్, పశు ఎరువు అంటే సేంద్రియ ఎరువులు, కుళ్ళిపోయిన పదార్థం, పశు ఎరువు, గోట్ మాన్యూర్, పౌల్ట్రీ మాన్యూర్, వర్మీ కాంపోస్ట్. అంటే కుళ్ళిపోయిన పదార్థం వాడడం వల్ల కూడా నెల మంచిగా ఉంటది. నెల మంచిగా ఉంటే మొక్క బలంగా ఉంటది. మొక్క బలంగా ఉంటే దిగుబడి మంచిగా వస్తుంటది. సో ఈ రోజు చూస్తే గేదెలు, ఆవులు అనేది తక్కువ ఉండడం వల్ల ప్రతి ఒక్క రైతు కూడా కెమికల్స్, ఫర్టిలైజర్స్ పైన డిపెండ్ అయిపోయారు. సో సేంద్రియ ఎరువులు దొరకడం చాలా కష్టంగా ఉంది. సో దానివల్ల మన వెస్టీస్ కంపెనీ కొన్ని ప్రొడక్ట్స్ ని లాంచ్ చేయడం జరిగింది. అవి ఏంటంటే బయోస్టిమ్యులెంట్ సపోర్టివ్ ప్రొడక్ట్స్ అండ్ సప్లిమెంట్స్ లాగా దీన్ని వాడిపించాలి. అంటే ఇవి కులిపిన పదార్థం నుంచి, సముద్రంలో పెరిగిన నాచు నుంచి, కొన్ని మొక్కల వేరు నుంచి, కొన్ని మొక్కల హార్మోన్ నుంచి, ప్రోటీన్స్, విటమిన్స్, మినరల్స్, ఇటువంటి పదార్థాలు చేసిన పదార్థాలు ఇవి వాడడం వల్ల కూడా మనకి బెనిఫిట్స్ అనేది ఉంటది. దాని గురించి మనం డిస్కస్ చేద్దాం. అలాగే సేంద్రియ పురుగు మందులు వాడాలి, సేంద్రియ తెగులు మందులు వాడాలి, జీవ ఉత్తేజకులు వాడాలి, జీవ ఎరువులు వాడాలి, అలాగే సేంద్రియ ఎరువులు కూడా వాడాలి. ఇవి వాడడం వల్ల, అంటే వెస్టీజ్ అగ్రి ప్రొడక్ట్స్ ని వాడడం వల్ల, సేంద్రియ ఎరువుల్ని వాడడం వల్ల, జీవ ఎరువులుని వాడడం వల్ల నేల ఎందుకు వాడాలి? ఎందుకు అంటే నేల మంచిగా ఉండడానికి, అందరు కూడా నోట్ చేసుకోండి, నేల మంచిగా ఉండడానికి, మొక్క బలంగా ఎదగడానికి. ఎందుకు? మొక్క బలంగా ఎదగడానికి, నెలలో సూక్ష్మ జీవిల్ని పెంచడానికి, అభివృద్ధి చేయడానికి, వానపాముల్ని పెంచడానికి, నెలలో కర్బన పదార్థం, సేంద్రియ కర్బన పదార్థాన్ని పెంచడానికి, నెలలో సేంద్రియ కర్బన పదార్థాన్ని పెంచుకోవడానికి, అలాగే మొక్కలలో పోషకాలని అందుబాటులో ఉండడానికి, అలాగే వేరులు బలంగా ఎదగడానికి, వేరులు
బలంగా ఎదగడానికి, వేరులు బలంగా రావడానికి, వేరు వ్యవస్థ మంచిగా ఎదగడానికి, నెల యొక్క pH ని సరదాబాటు చేయడానికి, మట్టిలో ఆమ్లవతాన్ని తగ్గించడానికి, ఉప్పిని తగ్గించుకోవడానికి, భూమిలో కరగలేన అకాతన పదార్థాలని కూడా కర్బన పదార్థంగా మార్పడానికి, నెల సారాన్ని పెంచడానికి, మొక్క బలంగా ఎదగడానికి, వాతావరణ పరిస్థితులు మారినప్పుడు కూడా మొక్క యాక్టివ్ గా ఉండడానికి, ఆ టైంలో కూడా కిరణజన సమక్రియ బాగా జరగడానికి మనం మన వెస్టేజ్ లో ఉన్న అగ్రి వెస్టేజ్ ప్రొడక్ట్స్ ని వాడాలి. జీవ ఎరువులు, ఉత్తేజకులు వాడడం వల్ల మనకి ఇటువంటి అభివృద్ధులు అవుతుంది. అలాగనే ఇంకా మనం ఫార్మర్స్ కి చెప్పాలి, భూసార పరీక్షని చేపించాలి. భూసార పరీక్షని చేపించడం వల్ల చాలా పెట్టుబడి తగ్గుతుంది, రసాయనిక ఎరువులు వాడడం వల్ల తగ్గుతుంది. ఎందుకంటే ఆ మట్టిలో pH ఎంత ఉంది, ఆ సాల్ట్ అంటే అసిడిక్ లో ఉందా, ఆల్కలీ లో ఉందా, అంటే చౌడు ఎక్కువగా ఉందా, ఇలా ఉప్పు సాల్ట్ అనేది ఎక్కువ ఉందా అనేది మనకి ముందే తెలిసిపోతుంది. అలాగే వరి పండించాలనుకున్నా, పత్తి పండించాలనుకున్నా, మొక్కజొన్న పండించాలనుకున్నా, మిరప పండించాలనుకున్నా, ఇంకా పపాయ, సొరకాయ, బీరకాయ, ఎన్ని క్రాప్ పండించాలనుకున్నా ఆ పంటకి ఏ పోషకాలు ఎంతెంత ఉండాలో, ఎంత పర్సెంట్ ఉండాలన్నది మనకి ముందే తెలిసిపోతుంది. ముందే తెలిసిపోవడం వల్ల మనకి ఏంటి బెనిఫిట్స్ అంటే, రైతులకి ఏంటి ఉపయోగం అంటే, ఎంత ఎన్ని కిలో మనం వాడాలి అన్నది మనకి తెలిసిపోతుంది. ఎక్కువ వాడినా కూడా ఎవ్వరికి ఉపయోగం ఉండదు, మట్టిలో హానికరం అనేది జరుగుతుంటది. సో ఎంత వాడాలి, అంత వాడితే ఎటువంటి నెలలో మట్టిలో ప్రాబ్లమ్స్ కూడా జరగదు. అలాగే క్రాప్ రొటేషన్, పంట మార్పిడి చేయాలి. పంట మార్పిడి చేయడం వల్ల రైతుకి ఉపయోగం ఏంటంటే, తెగులు రావడం ఛాన్స్ తక్కువ ఉంటది. పురుగులు, సకింగ్ పేస్ట్, రసపీల్చిన పురుగులు, పెద్ద పురుగు, వేరు పురుగు రావడం కూడా చాలా తక్కువగా ఉంటది. అలాగే పంట మార్పిడి చేయడం వల్ల కూడా కలుపు కూడా తక్కువ వస్తుంటది. అలాగే కర్బన పదార్థం, నెల సారం అనేది మంచిగా ఉంటది. పంట మార్పిడి చేయడం వల్ల ఇంకొకటి ఏంటంటే, అధిక దిగుబడి, ఎక్కువ దిగుబడి, ఎక్కువ నాణ్యత కూడా మనం తీసుకోవచ్చు పంట మార్పిడి చేయడం వల్ల. తర్వాత పంట మార్పిడి చేయడం వల్ల భూసారం మంచిగా ఉండడం వల్ల మన ఎక్కువ రసాయనిక ఎరువులు, ఫర్టిలైజర్స్ కూడా వాడ అవసరం లేదు, యూస్ చేసిన అవసరం కూడా ఉండదు. అలాగే ఏ ప్రాంతంలో ఎక్కువ వాతావరణం పరిస్థితి సరిగా ఉండదు, వాన ఎక్కువ ఉంటది, వాటర్ అనేది ఎక్కువ నిలబడుతుంది, అటువంటి ప్లేస్ లో డ్రైనేజ్ సిస్టమ్ అనేది ఉంటే చుట్టుపక్కన ఎంత వర్షం వచ్చినా, ఎంత నీళ్ళు వచ్చినా కూడా బయటికి ఈజీగా వెళ్ళిపోతుంది. దానివల్ల మట్టి కొట్టుకుపోవడమైనా, భూసారం కొట్టుకుపోవడమైనా, సేంద్రియ పదార్థం కొట్టుకుపోవడమైనా, మట్టి యొక్క ఏరేషన్ అనేది మంచిగా ఉంటది. మనం నెల మంచిగా ఉండడానికి మనం ఈ అభ్యాసాలని చేసుకోవాలి. అలాగే ఫార్మర్స్ కి, రైతులకి మనం చెప్పాలి. సో ఇప్పటి వరకు డిస్కస్ చేసింది ఏంటి అంటే, భారతదేశంలో ఉన్న సాయిల్స్, నెలలు, అలాగే చెడు మొక్కలకి సంబంధించిన మట్టిలో ఉన్న సమస్యల గురించి డిస్కస్ చేసాం. దానికి నివారణ ఏంటంటే, పరిహారం ఏంటంటే, రసాయనిక పురుగు మందులు, తెగులు మందులు వాడడం తగ్గించుకొని, మట్టి డిస్టర్బ్ చేయడం తగ్గించుకొని, సేంద్రియ ఎరువులు, జీవ ఎరువులు, జీవ ఉత్తేజకులు, సేంద్రియ పురుగు మందులు, తెగులు మందులు, భూసార పరీక్ష చేపించడం వల్ల, పోషకాలని ఎంతెంత వాడాలి కరెక్ట్ విధంగా వాడడం వల్ల, పంట మార్పిడి చేయడం వల్ల, డ్రైనేజ్ సిస్టమ్ చేయడం వల్ల నెల మంచిగా ఉంటది, మొక్క బలంగా ఎదుగుతుంటది, నెలలో సూక్ష్మ జీవులు బాగా పెంచుతుంటది, నెల సారాన్ని పెంచుకోవడం, అలాగే పోషకాలు అందుబాటులో ఉండడానికి, కరగలిన పదార్థాలని కూడా కరిగించడానికి, నెల తడిగా ఉండడానికి, మెత్తగా ఉండడానికి, స్మూత్ అవ్వడానికి, అలాగే ఎక్కువ వేరులు రావడానికి, వచ్చిన వేరులు భూమి లోపలికి చాలా స్ట్రాంగ్ గా వెళ్ళడానికి, pH న్యూట్రల్ చేయడానికి, ఉప్పుని తగ్గించుకోవడానికి, వానపాముల అభివృద్ధి చేయడానికి మనం ఈ అభ్యాసాలని చేసుకోవాలి, అలవాటు చేయించాలని చెప్పడం జరిగింది. సో అలాగే చిన్న ఒక వాయిస్ క్లారిటీ వస్తుంటే ఒకసారి ఎస్ఎల్ మెసేజ్ పెట్టండి. వెరీ గుడ్ మార్నింగ్ డియర్ లీడర్స్. వాయిస్ క్లారిటీ వస్తుందా? వాయిస్ క్లారిటీ వస్తుందా? ఓకే, థ్యాంక్ యూ సో మచ్. అలాగే ఇప్పుడు నుంచి ఇంపార్టెంట్ పాయింట్, అందరూ కూడా ఫోన్ ని దగ్గర పెట్టుకొని పీపీటీని చూస్తూ, మొబైల్ ని చూస్తూ, ల్యాప్టాప్ ని చూస్తూ ఈ సెషన్ వినండి. డిస్టర్బెన్స్ అవ్వద్దు, అందరూ కూడా వీడియో ఆన్ చేసుకోండి. ఇంపార్టెంట్ పాయింట్ చెప్పకపోతున్నాను. ఆ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, ఆల్రెడీ చెప్పినట్టు నెలలో సమస్యలు ఉండడం వల్ల, ప్రాబ్లమ్స్ ఎక్కువ ఉండడం వల్ల, అటువంటి ప్రాబ్లమ్స్ పెట్టుకొని ప్రతి ఒక్క రైతు కూడా వ్యవసాయం చేస్తున్నారు, పంటల్ని వేస్తున్నారు. బట్ రైతులు పురుగు మందులు, తెగులు మందులు, వ్యాధి మందులు, రకరకాల
10-20 కంపెనీస్ పురుగు మందులు వాడిన, రసాయనిక ఎరువులు వాడిన, పెట్టుబడిని ఎక్కువ పెట్టినా కూడా బట్ సగం మంది రైతులు 50% వరకే దిగుబడి, అంటే పంటలో 50% వరకే పంట దిగుబడిని తీసుకోగలరు, పంటని పండించగలరు. 50% మాత్రమే పండిస్తున్నారు, చేతికి వస్తుంది. మిగతా 50% పంటల పైన, మొక్కల పైన వాతావరణాలు మారినప్పుడు, స్ట్రెస్ అనేది, ఒత్తిడి అనేది బాగా పెరిగినప్పుడు, ఆ ఒత్తిడి పంట యొక్క దిగుబడిని తగ్గిస్తుంది, నాణ్యతని తగ్గిస్తుంది. ఆ ఒత్తిడి ఏంటంటే మొక్కల పైన 2 రకాల ఒత్తిడిలు వస్తాయి. ఆ ఒత్తిడిలు ఏంటంటే ఒకటి నిర్జీవ ఒత్తిడి, ఇంకొకటి జీవ ఒత్తిడి. నిర్జీవ ఒత్తిడిలు అంటే వాతావరణం క్లైమేట్ అనేది మారిపోయినప్పుడు, చేంజ్ అయినప్పుడు ఇమ్మీడియట్లీ మొక్కల పైన హానికరం జరగడం, దాన్ని మనం నిర్జీవ ఒత్తిడి అని చెప్తాం. వేడి ఎక్కువ తక్కువ అయినప్పుడు మొక్కల పైన ఒత్తిడి అనేది పెరిగిపోతుంది. అలాగే వాతావరణం మారినప్పుడు వింటర్ సీజన్ లో చలి అనేది ఎక్కువ పెరిగిపోవడం వల్ల కూడా స్ట్రెస్ అనేది, ఒత్తిడి అనేది పెరిగిపోతుంది. నేలలో ఖనిజాలు, లవణాలని, రసాయనిక ఎరువులు ఎక్కువ అవడం వల్ల, పురుగు మందు ఎక్కువ అవడం వల్ల, సేంద్రియ పదార్థం సరిగా లేకపోవడం వల్ల, వాటర్ pH సరిగా లేకపోవడం వల్ల, సాల్ట్ అనేది, ఉప్పు అనేది, చౌడు అనేది ఎక్కువ ఉండడం వల్ల కూడా మొక్కలకి స్ట్రెస్ అనేది, ఒత్తిడి అనేది బాగా పెరిగిపోతుంది. అలాగనే వర్షాలు సరిగా లేకపోవడం వల్ల కరువు ఒత్తిడి, అంటే నీళ్లు సరిగా లేనప్పుడు కూడా, త్యామం సరిగా లేనప్పుడు కూడా మొక్కలకి మొక్క స్ట్రెస్ లో ఉండిపోతుంది. స్ట్రెస్ అనేది బాగా పెరిగిపోతుంది. మట్టిలో లవణాలు, ఖనిజాలు కూడా మనం యూరియా ఎక్కువ వాడినప్పుడు, పొటాషియం అనేది ఎక్కువ వాడినప్పుడు కూడా మొక్క స్ట్రెస్ లో ఉండిపోతుంది, మొక్క ఒత్తిడిలో ఉండిపోతుంది, ఒత్తిడి అనేది బాగా పెరిగిపోతుంది. అలాగే రకరకాల కెమికల్స్ ని ఎక్కువ, ఓవర్డోస్ ని వాడడం వల్ల కూడా, ప్లాస్టిక్స్ ని ఎక్కువ వాడడం వల్ల కూడా మొక్కలకి స్ట్రెస్ అనేది, ఒత్తిడి అనేది బాగా పెరిగిపోతుంది, మొక్క ఒత్తిడిలో ఉండిపోతుంది. అలాగే ఇంకొకటి చూస్తే జీవ ఒత్తిడిలు అంటే బయటి స్ట్రెస్, అంటే వ్యాధులు, తెగులు, వేరు కుళ్ళిపోవడం, మచ్చ తెగులు, బూడిద తెగులు, కీటకాలు దాడి చేయడం. కీటకాలు రకరకాల ఉన్నాయి, పచ్చదోమ, తెల్లదోమ, నల్లి, ఎర్ర నల్లి, రస పీల్చిన పురుగులు. ఇవి వచ్చి రసాన్ని పీల్చుకున్నాక ఆకులు మొత్తం ముడిసిపోతుంది, కర్రలు అయిపోతుంది, వెంటనే గ్రోతింగ్ అనేది ఆగిపోతుంది. అలాగే ఫంగస్ కావచ్చు, వైరస్ కావచ్చు, బ్యాక్టీరియా కావచ్చు, కలుపులు కూడా ఎక్కువ పెరిగినప్పుడు వేరులు వెళ్ళడానికి స్థలం అనేది ఉండదు. కార్బన్ డైఆక్సైడ్, ఆక్సిజన్ తీసుకోవడానికి, సూర్యుని లైట్ అనేది తీసుకోవడానికి కూడా చాలా కష్టంగా ఉంటది. అంటే కీటకాలు దాడి చేసినప్పుడు, వ్యాధులు దాడి చేసినప్పుడు, కలుపులు దాడి చేసినప్పుడు స్ట్రెస్ అనేది, ఒత్తిడి అనేది బాగా పెరిగిపోతుంది. మీరందరూ చూడొచ్చు, 2 రకాల మొక్కలు ఉన్నాయి. ఒకటి ఒత్తిడి లేని మొక్క, ఇంకొకటి రైట్ సైడ్ ఉన్న మొక్క, ఒత్తిడిలో ఉన్న మొక్క. అందరికి డిఫరెంట్ కనిపిస్తుంటది. ఒక మొక్క చూస్తే చాలా హెల్తీగా ఉంది, చాలా బలంగా ఉంది, వేరులు కూడా మంచిగా ఉంది, తాయి వేరు కింద వరకు వెళ్ళింది, పిల్లల వేరులు కూడా ఎక్కువ వచ్చింది. కాండం ని చూస్తే హెల్తీగా ఉంది, సపోర్ట్ గా ఉంది. ఆకులు చూస్తే పెద్దగా, పొడుగా, పచ్చగా ఉన్నాయి. సో ఆకులు పచ్చగా ఉండడం వల్ల మొక్క హెల్తీగా ఉంది, మొక్క హెల్తీగా ఉండడం వల్ల కిరణజన సమూక్రియ అనేది బాగా జరుగుతుంది. అందుకే పువ్వులు, మొగ్గులు అనేది కూడా హెల్తీగా, మంచిగా ఉంది. సో ఇంకొకటి చూస్తే రైట్ సైడ్ లో చూస్తే, వేడి వల్ల, ఉప్పు వల్ల, వాటర్ లేనప్పుడు అక్కడ గ్రోతింగ్ అనేది ఆగిపోయింది, అంటే మొక్క స్ట్రెస్, ఒత్తిడిలో ఉండిపోయింది. ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు నేను మంచిగా ఉంటే, యాక్టివ్గా ఉంటే రోజుకి 3 సారి అన్నం తింటాను, ఫుడ్ తీసుకుంటాము. అలాగే మనకి జ్వరం వచ్చినప్పుడు వెంటనే రెస్ట్ తీసుకుంటాం, బెడ్ పైన పడుకుంటాం. ఫుడ్ ఒక టైం తినడం కూడా చాలా కష్టంగా ఉంటది. మనకు అందరికీ తెలిసినట్టు ఈ రోజు మనం హెల్త్ కేర్ లో సప్లిమెంట్స్ వాడుతున్నాం. చిన్న పిల్లలకి బూస్ట్, హార్లిక్స్, బోర్మిటా ఇటువంటి ప్రొడక్ట్స్ ని వాడుతున్నాం. ఎందుకంటే బలం కోసం. ఎందుకు వాడుతున్నాం అంటే, నెల సారం తగ్గిపోవడం వల్ల, భూసారం కోల్పోవడం వల్ల, కెమికల్స్ ని ఎక్కువ వాడడం వల్ల, మన పండించిన పంటలో వచ్చిన దిగుబడిలో న్యూట్రిషన్ వాల్యూ సరిగా లేకపోవడం వల్ల మనం కూడా సప్లిమెంట్స్ వాడే పరిస్థితి వచ్చింది. ఎందుకు? బలం కోసం, ఇమ్యూనిటీ పవర్ కోసం, బ్లడ్ సర్క్యులేషన్ కోసం. అలాగనే ఇక్కడ మొక్క మొదటో రోజు నుంచి లాస్ట్ రోజు వరకు సాయిల్లో రకరకాల టాక్టర్స్ ని ఎక్కువడం వల్ల మట్టి గట్టిగా ఉంటే వేరులు ఎక్కువ రావడానికి ఛాన్స్ ఉండదు, వేరులు ఎక్కువ అభివృద్ధి రావడానికి ఛాన్స్ ఉండదు. అలాగే ఉప్పు నీరులో భూమిలో ఉన్న పోషకాలని తీసుకోవడానికి, పీల్చుకోవడానికి, మట్టిలోంచి నీళ్ళని తీసుకోవడానికి కూడా చాలా కష్టంగా ఉంటది. సో అలాగే వాతావరణం మారినప్పుడు, వేడి, గాలి, చలి, కీటకాలు దాడి చేసినప్పుడు మేజర్ గా ఏమవుతుంది? ఈ నిర్జీవ ఒత్తిడి వల్ల, ఈ జీవ ఒత్తిడి వల్ల మొక్కలలో కిరణజన్య సమూక్రియ తగ్గిపోతుంది.
తగ్గిస్తుంది. అంటే నిర్జీవ ఒత్తిడి, ఈ జీవ ఒత్తిడి ఏం చేస్తుందంటే మొక్కల పైన అటాక్ అయినప్పుడు, స్ట్రెస్ అన్నది పెరిగినప్పుడు, మొక్క ఒత్తిడిలో ఉన్నప్పుడు కిరణజన్య సమూహక్రియ తగ్గిపోతుంది, ఆగిపోతుంది. అది తగ్గుతుంది కాబట్టి మొక్క పెరుగుదల తగ్గిపోతుంది, ఆగిపోతుంది. అలాగే దిగుబడి కూడా తగ్గిపోతుంది, నాణ్యత కూడా తగ్గిపోతుంది, పంట ఎక్కువ రోజులు ఉండడం కూడా తగ్గిపోతుంది. ఎందుకంటే అందరూ కూడా చూడొచ్చు, దాని గురించి డిస్కస్ చేస్తాను. అంటే మొక్క ఒత్తిడిలో ఉన్నప్పుడు ఎందుకు కిరణజన్య సమూహక్రియ జరగదు, ఆహారాన్ని ఎక్కువ తీసుకోదు, దాని గురించి డిస్కస్ చేస్తా. జ్వరం వస్తే మనం ఎలా ఆహారాన్ని తీసుకోలేమో, ఫుడ్ ని ఇంటేక్ చేసుకోలేమో, అలాగనే భూమిలో పోషకాలు సరిగా లేకపోయినా, రూట్ డెవలప్మెంట్ సరిగా లేకపోయినా, పిహెచ్ సరిగా లేకపోయినా కూడా రూట్ డెవలప్మెంట్ సరిగా ఉండదు. దానికి ముందు మనం కొన్ని అంటే మొక్కల పార్ట్స్ గురించి తెలుసుకుందాం. అలాగే రూట్ సిస్టమ్ చూస్తే వేరులు ఎందుకు కావాలంటే అబ్జర్వ్ చేసుకోవడానికి, ఆహారాన్ని తీసుకోవడానికి, లవణాలు అంటే పోషకాలను తీసుకోవడానికి, నీళ్లు తీసుకోవడానికి వేరులు కావాలి. స్టెమ్ ఎందుకంటే ఒక మొక్కలకి సపోర్ట్ కోసం, ప్లాంట్ కి సపోర్ట్ కోసం కావాలి. అలాగే ఆ ఆకులు కూడా ఆహారాన్ని, ఫుడ్ ని ప్రిపేర్ చేసుకోవడానికి, ఓన్ గా ప్రిపేర్ చేసుకోవడానికి ఆకులు అన్నది చాలా ఇంపార్టెంట్ రోల్ అయి ఉంటది. అలాగే ఫ్లవర్ వచ్చి రీప్రొడక్షన్ కోసం, పువ్వుల నుంచి కాయ అవ్వడానికి కూడా మనం టోటల్ 4 సిస్టమ్ ని మొక్కలలో చూస్తాం. అలాగే ఇప్పుడు నేను చెప్పినట్టు ఏంటంటే మేజర్ గా మొక్క ఒత్తిడిలో ఉన్నప్పుడు, ఒత్తిడిలో లేనప్పుడు ఎలా ఉంటది దాని గురించి డిస్కస్ చేద్దాం. అందరూ కూడా మీరు చూడొచ్చు, రైట్ సైడ్ లో డర్మల్ టిష్యూ, గ్రౌండ్ టిష్యూ, ఎపిడెర్మల్ టిష్యూ, పారెన్కైమా, కోలన్కైమా, స్కాలెన్కైమా, స్టొమాటా ఉంది కదా. మిడిల్ లో డౌన్ పిక్చర్ ఉంది. డౌన్ పిక్చర్ చూస్తే స్టొమాటో అనేది ఆకులలో ఉంటది. మొక్క ఒత్తిడిలో ఉన్నప్పుడు ఆ స్టొమాటో అనేది క్లోజ్ అయిపోతుంది. ఎలా అంటే జ్వరం వచ్చినప్పుడు నీరసంగా ఉంటాము, వీక్ గా ఉంటాము, మనము బెడ్ పైన ఎలా రెస్ట్ తీసుకుంటామో, ఎలా ఫుడ్ తీసుకోలేమో, మొక్క ఒత్తిడిలో ఉన్నప్పుడు, స్ట్రెస్ లో ఉన్నప్పుడు ఆ ఆకులో ఉన్న స్టొమాటో అనేది క్లోజ్ అయిపోతుంది. ఆకులో ఉన్న స్టొమాటో క్లోజ్ అయిపోతే జైలం అండ్ ఫ్లోయం టిష్యూ, 2 టిష్యూలు ఉంటాయి, జీవకోశాలు ఉంటాయి, జీవ కణజాలు ఉంటాయి. ఆ 2 కణజాలు ఉంటే, ఒక కణజాలు ఉంటే జైలం కలంజ నుంచి ఆ వేరు నుంచి చిగులు వరకు ఆకు నీటి అనేది సరఫరా అవుతుంటది, వాటర్ అనేది ట్రాన్స్పిరేషన్ అవుతుంటది, పోతుంటది. అంటే వేరు నుంచి పైకి వెళ్ళిపోవడం, ఆకుల ద్వారా లీవ్స్ ద్వారా బయటికి వెళ్ళిపోతుంటది. ఇంకొక టిష్యూ చూస్తే, ఇంకొక జీవకోశాన్ని చూస్తే, ఫ్లోయం టిష్యూ చూస్తే వేరు నుంచి, కాండ లోపల నుంచి ఆకులకి నీళ్లు, పోషకాలు అనేది వెళ్తుంది. అక్కడ కిరణజన్య సమూహక్రియ జరిగినాక మొక్కల వివిధ భాగాలకి, పువ్వులకి, మొగ్గులకి, ఆకులకి, కొమ్మలకి వెళ్తుంటది, వస్తుంటది. అంటే వేరు నుంచి, ఆకుల నుంచి పైకి చిగులుకు వెళ్ళి, చిగురు నుంచి మళ్ళీ వేరుకు వస్తే, మళ్ళీ వేరు నుంచి పోతుంటది, వస్తుంటది. మన హార్ట్ నుంచి బ్లడ్ సర్క్యులేషన్ ఎలా జరుగుతుందో, మొత్తం బాడీ పంప్ అవుతుంటదో, అలాగే వేరు నుంచి చిగులు వరకు, చిగురు నుంచి మొక్కల వివిధ భాగాలకి పోషకాలు, నీరు సరఫరా అవుతుంటది, ట్రాన్స్పిరేషన్ అవుతుంటది. బట్ మొక్క ఒత్తిడిలో ఉన్నప్పుడు ఆ ఆకులు, లీవ్స్, మొక్కలు వాలిపోవడం వల్ల, టిష్యూస్ అంటే లీవ్స్ డ్యామేజ్ అయిపోవడం వల్ల ఆ స్టొమాటో క్లోజ్ అయిపోతే మొక్క నీటిని అబ్జర్వ్ చేసుకోవడం, తర్వాత పోషకాలని తీసుకోవడం, సరఫరా అవ్వడం, ట్రాన్స్ఫర్ అవ్వడం, వెళ్ళడం, రావడం అనేది తగ్గిపోతుంది. మొక్క ఒత్తిడిలో ఉండిపోతుంది. దానివల్ల కిరణజన్య సమూహక్రియ తగ్గిపోతుంది. తగ్గుతుంది కాబట్టి మొక్క పెరగదల, పంట దిగుబడి, పంట యొక్క నాణ్యత కూడా తగ్గిపోతుంది, పెట్టుబడి బాగా పెరిగిపోతుంది. నేనేం చెప్తానంటే మొక్క మంచిగా ఉన్నప్పుడు బాగా జైలం అండ్ ఫ్లోయం టిష్యూ యాక్టివ్ గా ఉంటది. మంచిగా ఉన్నప్పుడు మనం ఆహారం అనేది, ఫుడ్ అనేది 3 పూటలు తింటాం, బాగా యాక్టివ్ ఉంటాం, మనకి బాగా పని చేస్తాం, మనకి ఆకు కూడా ఇస్తుంటది. అలాగే మనం వీక్ గా ఉన్నప్పుడు, జ్వరం వచ్చినప్పుడు ఎలా ఫుడ్ తీసుకోలేమో, తక్కువ తింటాము, అలాగే మొక్క కూడా ఒత్తిడిలో ఉన్నప్పుడు నీటిని, పోషకాలని తీసుకోవడం, కిరణజన్య సమూహక్రియ పత్రరహితం జరగడం అనేది స్టాప్ అయిపోతుంది, తగ్గిపోతుంది. దానివల్ల మనకి ఎక్కువ దిగుబడి, ఎక్కువ నాణ్యత అనేది రావడం లేదు. ప్లాంట్ రెస్పాన్స్ అంటే ఎటువంటి యాక్టివిటీ ఉండదు. మొక్క ఒక జీవక్రియ, కిరణజన్య సమూహక్రియ, పత్రరహితం అనేది కంప్లీట్ గా స్టాప్ అయిపోతుంది. సో ఫస్ట్ మన ఆ ఒత్తిడిల గురించి డిస్కస్ చేద్దాం, నిర్జీవ ఒత్తిడిల గురించి డిస్కస్ చేద్దాం. ఆల్రెడీ చెప్పినట్టు మొక్కల పైన
నీటి ఒత్తిడి, వాటర్ స్ట్రెస్ ఆన్ ప్లాంట్స్. అంటే వేరు చుట్టుపక్కన వాటర్ అనేది ఎక్కువ నిలబడితే భూమి లోపల వేరులకి, మట్టి లోపల ఉన్న వేరులకి ఆక్సిజన్, తర్వాత కార్బన్ డైఆక్సైడ్, తర్వాత వాటర్ అన్నది కంప్లీట్ గా వేరుల నుంచి చిగురు వరకు వెళ్తుంటది, అది స్టాప్ అయిపోతుంది. అని ఎందుకంటే వాటర్ స్ట్రెస్ ఎక్కువైనప్పుడు వేరులు కుళ్ళిపోవడం, తర్వాత ఆకులు మొత్తం వాలిపోవడం వల్ల అక్కడ స్టొమటా స్టొమటా కంప్లీట్ గా క్లోజ్ అయిపోతుంది. ఆ స్టొమటా క్లోజ్ అయిపోతే ఆ వేరు నుంచి నేను ఆల్రెడీ చెప్పినట్టు జైలం టిష్యూ నుంచి ఆ కాండం లోపల నుంచి ఆకుల ద్వారా బయటికి వెళ్ళిపోతుంటుందో మీరు ఇక్కడ చూడొచ్చు. వాటర్ స్ట్రెస్ లో మిడిల్ పిక్చర్ చూస్తే ఒక స్టొమటా చూస్తే ఓపెన్ ఉంది, ఆ ఆకులు ఓపెన్ గా ఉంటేనే, ఎప్పుడు హెల్తీగా ఉన్నప్పుడే అది ఆకులు అంటే స్టొమటా ఓపెన్ ఉంటుంది. స్టొమటా ఓపెన్ ఉన్నప్పుడే కార్బన్ డైఆక్సైడ్ ఆకుల ద్వారా అబ్జర్వ్ చేసుకోవడం తీసుకొని ఉంటది. అక్కడ స్టొమటా క్లోజ్ అయిపోతే వాటర్ కూడా అవుట్ సైడ్ వెళ్ళడానికి ఛాన్స్ ఉండదు, కార్బన్ డైఆక్సైడ్ కూడా ఇంటెక్ అవ్వడానికి ఛాన్స్ ఉండదు. దానివల్ల మొక్కలలో ఆకులు వాలిపోవడం తో మొక్క స్ట్రెస్ లో ఉండిపోవడం, తర్వాత నీళ్లు ఎక్కువ నిలబడినప్పుడు వేరే నుంచి చిగురు వరకు నీటి సరఫరా, పోషకాలు సరఫరా అవుతుంటుందో, ట్రాన్స్పిరేషన్ అవుతుంటుందో ఆ లిమిట్ అనేది, పరిమితం అనేది తగ్గిపోతుంది, స్టాప్ అయిపోతుంది. దానివల్ల మొక్కల పెరుగుదల ఆగిపోతుంది. పువ్వులు రాలిపోవడం, మొగ్గులు రాలిపోవడం, తర్వాత ఎక్కువ చిగులు రాకుండా ఉండడం, అగ్ని తెగులు, మచ్చ తెగులు, బూడ తాగులు ఎక్కువ రావడం కూడా జరుగుతుంటది. సో మనం లాస్ట్ లో క్విజ్ పెట్టుకుందాం, అందరూ కూడా నోట్ చేసుకోండి. ప్రోడక్ట్ ఇన్ఫర్మేషన్ దొరికినాక ఏ టైంలో ఏ ప్రోడక్ట్ వాడాలి, దీనికి పరిష్కారం కావాలా, దాని గురించి మనం దీనికి పరిష్కారం ఏంటి, దాని గురించి డిస్కస్ చేద్దాం. అలాగే నెక్స్ట్ చూస్తే మొక్కల పైన వేడి ఎక్కువ అయినప్పుడు, టెంపరేచర్ సఫిషియెంట్ గా లేనప్పుడు ఎటువంటి ఫంక్షన్స్, డెవలప్మెంట్, అభివృద్ధులు, యాక్టివిటీ జరగదు. ఎథనాల్ వేసినప్పుడు మొలకలు రాదు వేడి వల్ల. అలాగే వేడి ఎక్కువ ఉన్నప్పుడు మట్టిలో ఉన్న తడి తొందరగా డ్రై అయిపోవడం వల్ల వేరులు మట్టి లోపల వెళ్ళడానికి కష్టంగా ఉంటది. ఓవరాల్ గా ప్లాంట్ బయోమాస్ తగ్గిపోతుంది. వరి పంటలో అయితే పొట్ట దశలో గింజలు మంచిగా తయారవ్వదు, తాలి గింజలు ఎక్కువ రావడం. అలాగే పత్తి, మిరప, సొరకాయ, బీరకాయ, టమాటా ఇటువంటి వెజిటబుల్ క్రాప్స్ లో, హార్టికల్చర్ క్రాప్స్ లో మొగ్గుల ఉత్పత్తి తగ్గిపోవడం, పువ్వుల ఉత్పత్తి తగ్గిపోవడం, అలాగే పువ్వు నుంచి కాయ అవ్వడం కూడా తగ్గిపోతుంది. ఎందుకంటే మొక్క ఒత్తిడిలో ఉన్నప్పుడు, స్ట్రెస్ లో ఉన్నప్పుడు, వేడి ఎక్కువ ఉన్నప్పుడు మొక్కలలో ఎటువంటి అభివృద్ధిలు, డెవలప్మెంట్, యాక్టివిటీస్ జరగదు. అంటే ఎటువంటి కిరణజన్య సమక్రియ కావచ్చు, మొక్క జీవక్రియ అంటే వేరు నుంచి చిగులు వరకు నీటి సరఫరా, వాటర్ సరఫరా అవుతుంటది. అంటే ఇంటెక్ అంటే ఫ్లో అవుతుంటది, వాటర్ అండ్ న్యూట్రియంట్స్ ఫ్లో అవుతుంటది. ఆ ఫ్లో అనేది కంప్లీట్ గా స్టాప్ అయిపోతుంది, స్లో అయిపోతుంది. అలాగనే వేడి వల్ల కూడా ఇక్కడ పువ్వులు, మొగ్గులు, కాయలు, గింజలు రావడం అనేది స్టాప్ అయిపోతుంది. గ్రోతింగ్ కూడా ఆగిపోతుంది. మనకి ఈ ఒత్తిడి అంటే ఈ వేడి ఎక్కువైనప్పుడు మనం ఎలా మొక్కల్ని కాపాడుకోవాలి, దీని పరిష్కారం ఏంటి మనం ముందు తెలుసుకుందాం. అలాగే మొక్కల పైన ఉప్పు అన్నది అధికంగా పెరిగిపోవడం వల్ల విత్తనాలు వేసినప్పుడు మొలకలు రావడం లేదు, వరి పంటలో పిలుపులు రావడం లేదు, తర్వాత వేరులు రావడం లేదు, భూమిలో ఉన్న పోషకాలని, నీటిని సరిగా గ్రహించలేకపోతుంది, పీల్చుకోలేకపోతుంది. మనందరికీ తెలిసినట్టు అన్నం ఇస్తే బాగా తింటాము, కొద్దిగా ఉడికిన బియ్యం ఇస్తే తినలేము. అలాగే నేలలో ఉప్పు, సాల్ట్ అధికంగా ఉన్నప్పుడు, pH సరిగా లేకపోయినప్పుడు, కర్బన పదార్థం సరిగా లేనప్పుడు, నీటిని, వాటర్ ని, మాయిశ్చర్ ని పట్టుకొని ఉన్న గుణం కూడా సరిగా లేనప్పుడు, భూమిలో సూక్ష్మ జీవులు, జంతువులు సరిగా లేనప్పుడు మనం ఏం వాడినా కూడా, మట్టికి రసాయనిక ఎరువులు వాడినా కూడా అది మట్టిలో మిగిలిపోవడం, వేస్ట్ అయిపోవడం, అకార్బన పదార్థలాగా ఇన్సాల్యుబుల్ గా ఉండిపోవడం అనేది జరుగుతుంది. దీని వల్ల కూడా ఉప్పు అనేది బాగా పెరిగిపోతుంది. వాటర్ pH సరిగా లేకపోవడం కూడా మట్టిలో సాల్ట్ అనేది బాగా పెరిగిపోతుంది. ఈ సాల్ట్ అనేది ఉప్పు అనేది నేలలో ఎక్కువ ఉన్నప్పుడు సీడ్ జర్మినేషన్ అనేది స్టాప్ అయిపోతుంది. వేర్లు భూమి లోపలికి వెళ్ళడం, పోషకాలు మట్టి లోపలికి వెళ్ళడం, నీళ్లు మట్టి లోపలికి వెళ్ళడం అనేది స్టాప్ అయిపోతుంది. తర్వాత మట్టిలో ఉన్న పోషకాలని, నీళ్ళని తీసుకోవడం అనేది కంప్లీట్ గా అబ్జర్వ్ చేసుకోవడం, పీల్చుకోవడం అనేది మొక్క నుంచి అసాధ్యంగా ఉంటది. అంటే ఛాన్స్ అనేది చాలా తక్కువగా ఉంటది. ఎస్. అలాగే ఇంకా చూస్తే
పిహెచ్ హై అండ్ లో పిహెచ్ ఎఫెక్ట్. ఉప్పు నేలలు, ఆమ్ల నేలలు అంటే చౌడు ఎక్కువ ఉన్నప్పుడు, ఉప్పు ఎక్కువ ఉన్నప్పుడు పిహెచ్ సరిగా లేకపోతే, న్యూట్రల్ గా లేకపోతే, అంటే పిహెచ్ స్కేల్, పిహెచ్ అంటే పొటాన్షియల్ ఆఫ్ హైడ్రోజన్ 1 to 14 ఉంటుంది. ఎందుకు ఆ పిహెచ్ స్కేల్ ఎలా ఉపయోగపడుతుంది అంటే మట్టిలో ఉన్న పోషకాలు ఎంతెంత ఉంది, మట్టి హెల్తీగా ఉందా, లేకపోతే కర్బన పదార్థం నేలలో ఎంత ఉంది, సూక్ష్మ జీవుల పర్సంటేజ్ ఎంత ఉంది, నేలలో ఏ పోషకాలు ఎంత ఉందని మనకి తెలిసిపోతుంది. దానికోసం పిహెచ్ స్కేల్ ని మనం అగ్రికల్చర్ లో యూస్ చేస్తాం. 1 to 6 ఉంటే అసిడిక్ సాయిల్స్, బ్యాడ్ సాయిల్స్, సాల్ట్ సాయిల్స్, ఉప్పు నేలలు అంటాం, ఆమ్ల నేలలు అంటాం. మోర్ దెన్ 6 to 7, 8 వరకు ఉంటే దాన్ని సారమైన నేలలు అంటాం. కర్బన పదార్థం, సేంద్రియ పదార్థం, సూక్ష్మ జీవులు మంచిగా ఉంటది. భూమిలో పోషకాలు అనేది కూడా మంచిగా ఉంటది. సో దానివల్ల గ్రోతింగ్ కూడా మంచిగా ఉంటది. పువ్వులు, కాయలు, పంటలు మంచిగా ఉంటది. పిహెచ్ 6 to 7 ఉంటే పంటలు ఉన్నది మంచిగా వస్తుంటది. అలాగే మోర్ దెన్ 8 to 14 ఉంది అంటే, మోర్ దెన్ 8 to 14 ఉంటే దాని ఆల్కలీ అంటాం, చౌడు నేలలు అంటాం. చౌడు నేలలో పోషకాల లోపం, జింక్ లోపం, ఐరన్ లోపం, కాల్షియం లోపం, బోరాన్ లోపం అనేది ఎక్కువ వస్తుంటది. ఎందుకంటే మైక్రో న్యూట్రియంట్స్ కంప్లీట్ గా మట్టిలో బ్లాక్ అయిపోతుంది. ఎందుకంటే 5% ఉంటది మట్టిలో, ఆ 5% కూడా బ్లాక్ అయిపోతుంది సాయిల్ పిహెచ్ సరిగా లేనప్పుడు. సో సాయిల్ పిహెచ్ సరిగా లేనప్పుడు మనకు తెలిసినట్టు ఓవరాల్ గా రూట్ డెవలప్మెంట్ నుంచి ఫ్లవరింగ్, ఫ్రూటింగ్ స్టేజ్ వరకు ఎటువంటి డెవలప్మెంట్స్ అనేది జరగదు. ఎందుకంటే న్యూట్రియంట్స్, వాటర్ నీళ్ళని, పోషకాలని కంప్లీట్ గా తీసుకోవడం అనేది ఆగిపోతుంది. అలాగే ఇంకా చూస్తే న్యూట్రియంట్ డిఫిషియన్సీ అంటే భూమిలో 16 పోషకాలు, మొక్కలకి 16 పోషకాలు కావాలి. ఆ 16 పోషకాలలో 3 పోషకాలు వాతావరణం నుంచి దొరుకుతుంది, కార్బన్, హైడ్రోజన్, ఆక్సిజన్. మిగతా పోషకాలు మట్టిలో ఉంటది, నేలలో ఉంటాయి. ఈ రోజు కర్బన పదార్థం తగ్గిపోవడం వల్ల, సేంద్రియ పదార్థం తగ్గిపోవడం వల్ల, భూమిలో సూక్ష్మ జీవులు లేకపోవడం వల్ల మట్టి అంటే మొక్కలు మన పైన ఆధారపడుతున్నాయి, మన పైన డిపెండ్స్ అవుతుంది, ఫార్మర్ పైన డిపెండ్ అవుతుంది, మన పైన డిపెండ్స్ అవుతుంది. మనం ఏదైనా రసాయనిక ఎరువులు కొద్దిగా ఇస్తేనే అవి తీసుకొని డెవలప్మెంట్ అవ్వడం అనేది మనం ఈ మధ్యన చూస్తున్నాం. అలాగే నైట్రోజన్ లోపం ఉన్నప్పుడు, ఫాస్ఫరస్ లోపం ఉన్నప్పుడు, పొటాషియం లోపం ఉన్నప్పుడు మొక్కలలో కలర్ అనేది మారిపోతుంది. పసుపు కలర్ గా ఉండిపోవడం, పర్పల్ కలర్ గా ఉండిపోవడం, పింక్ కలర్, చిగులు వైట్ గా రావడం, ఇట్లా రకరకాల మార్పులు వస్తుంది. ఆకులు హెల్తీగా ఉన్నప్పుడే, గ్రీన్ గా ఉన్నప్పుడే కిరణజన సమగ్రి అనేది మంచిగా జరుగుతుంటది. అలాగనే మట్టిలో పోషకాలు అనేది ఈక్వాలిటీగా ఉండాలి. ఒకటి ఎక్కువ, ఒకటి తక్కువ అయినా కూడా మనకి పంట దిగుబడిలో, పంట పండించడంలో చాలా క్రిటికల్ గా ఉంటది, కష్టంగా ఉంటది. పంటలు సరిగా రావు, గ్రోతింగ్ సరిగా రాదు, ఫ్లవరింగ్ సరిగా రాదు. ఎందుకంటే ప్రతి ఒక్క పోషకాలు కూడా నెలలో మంచిగా ఉండాలి. అవి మంచిగా ఉంటేనే ఏ టైంలో ఏ పోషకాలు కావాలో దాన్ని తీసుకొని, గ్రోతింగ్ స్టేజ్ లో నైట్రోజన్ కావాలి, పిలుకలు, చిగులు, కొమ్మలు వచ్చినప్పుడు ఫాస్ఫరస్ కావాలి, కాయలు, పువ్వులు తయారైనప్పుడు పొట్ట దశలో వరి పంటకి పొటాషియం కావాలి, మొగ్గులు, పువ్వులు ఉత్పత్తి కోసం, కాయ సైడ్ షేప్ కోసం బోరాన్ కావాలి. ఇలా పోషకాలు అనేది చాలా ఇంపార్టెంట్ అయి ఉంటుంది. బట్ మొక్కల న్యూట్రియంట్ డెఫిషియన్సీ రావడం వల్ల కూడా పంట దిగుబడిని మనం సరిగా తీసుకోలేకపోతున్నాం. అలాగనే పెట్టుబడి కూడా బాగా పెరిగిపోతుంది. నెక్స్ట్ వచ్చి కరువు ఒత్తిడి. మట్టిలో వాటర్, నీళ్లు సరిగా లేనప్పుడు కొత్త వేరులు రావడం కొత్త వేర్లు రావడం అనేది స్టాప్ అయిపోతుంది, ఫస్ట్ పాయింట్. తర్వాత కాండం విస్తరణం అంటే స్టెమ్ గ్రోత్, మొగ్గులు, పువ్వులు రావడం కూడా కంప్లీట్ గా స్టాప్ అయిపోతుంది. ఎస్, ఎలా అంటే ఆల్రెడీ చెప్పినట్టు మనం ఒక రోజుకి 3 times ఫుడ్ తీసుకుంటాం, ఇంటెక్ చేసుకుంటాం. వితౌట్ వాటర్ మనం కూడా ఫుడ్ ఇంటెక్ చేసుకోవడానికి చాలా కష్టంగా ఉంటది, మనకి ఏదో బ్లాక్ అయినట్టు ఉంటది. అలాగనే మట్టిలో మాయిశ్చర్ లేకపోతే ఆ వేరు నుంచి పోషకాల్ని, వాటర్ ని తీసుకోవడం అంటే వేరు ద్వారా ఏంటి, ఆ వేరు నుంచి ఆకుల వరకు నీటి సరఫరా, పోషకాల సరఫరా అవుతుంది, ట్రాన్స్పిరేషన్ అవుతుంది. అది కంప్లీట్ గా స్టాప్ అయిపోతుంది. ఎందుకంటే వాటర్ సరిగా లేకపోతే పైన చిగురు, ఆకులలో ఏమైపోతుంది అంటే స్టొమాటో ఉంటది కదా, స్టొమాటో కంప్లీట్ గా క్లోజ్ అయిపోతుంది. స్టొమాటో క్లోజ్ అయిపోతే కార్బన్ డైఆక్సైడ్ ని తీసుకోవడం, తర్వాత ఆ వేరు నుంచి నీటి తీసుకున్నది బయటికి వెళ్ళడం అనేది కూడా
కంప్లీట్ గా స్టాప్ అయిపోతుంది. సో దీని వల్ల కూడా మనకి ఓవరాల్ గా హార్మోన్ ఇంబ్యాలెన్స్ జరిగిపోవడం, తర్వాత గ్రోతింగ్ నుంచి ఫ్లవరింగ్ స్టేజ్ లో అన్ని 4 దశలకు కూడా ఇంబ్యాలెన్స్ అయిపోవడం, తగ్గిపోవడం జరుగుతుంది ఈ కరువు ఒత్తిడి వల్ల. అలాగనే అధిక వానల వర్షం వల్ల ఎక్కువ వాటర్ నిలబడినప్పుడు మొక్కల పైన వాటర్ స్ట్రెస్ అని చెప్తాం. ఎక్కువ వాటర్ ఉంటే వేరు కుళ్ళిపోతుంది, పిహెచ్ అనేది మారిపోతుంది, పంటలు సరిగా పండు, మొక్కలు చనిపోవడం, ఎండిపోవడం అనేది ఎక్కువ వాడుకుంటది. ఎలా ఎగ్జాంపుల్ చెప్తాను, 10 మందికి ఒక బిర్యానీ ఇస్తే అందరూ కూడా కొడుకు తింటాము, ఎవరు కూడా కడుపు నిండదు. అలాగనే చుట్టుపక్కల మెయిన్ క్రాప్ చుట్టుపక్కల కలుపు ఎక్కువ ఉంటే అక్కడ ఆ పోషకాలని దొరకడం కూడా తక్కువగా ఉంటది. కార్బన్ డైఆక్సైడ్, లైట్ ఎనర్జీ కూడా సరిగా ఇంటెక్ అవ్వదు, సరిగా దొరకదు. దీని వల్ల కూడా దీనికి పరిష్కారం ఏంటి, దాన్ని కూడా మనం డిస్కస్ చేద్దాం. సో ఇప్పుడు వరకు మనం చాలా డిస్కస్ చేసాం. మట్టిలో ఉన్న సమస్యల గురించి డిస్కస్ చేసాం. మట్టిలో నెలలో సమస్యలు పెట్టుకొని ఆ వ్యవసాయం చేయడం వల్ల, పంటల్ని పండించడం వల్ల మొక్కలు కావలసిన పోషకాలు సరిగా లేదు, కర్బన పదార్థం లేదు, సూక్ష్మ జీవులు సరిగా లేదు, మట్టిలో ఉన్న నీటిని పట్టుకున్న ఒక గుణం కూడా మట్టిలో సరిగా లేదు. దీనివల్ల పంటలు పండిస్తున్నాం, వ్యవసాయం చేస్తున్నాం, బట్ ఫస్ట్ డే నుంచి లాస్ట్ డే వరకు వాతావరణం అనేది, క్లైమేట్ అనేది మనకి సపోర్ట్ ఉండదు. ఇప్పుడు వేడిని, గాలిని, చలిని మనం ఆపలేము, మన కంట్రోల్లో ఉండదు. అటువంటి నిర్జీవ ఒత్తిడిలు మొక్కల పైన అటాక్ అయినప్పుడు, స్ట్రెస్ పెరిగిపోయినప్పుడు మొక్క పెరగదల ఆగిపోతుంది, ఎలాంటి అభివృద్ధులు సరిగా జరగదు, పంట దిగుబడి నాణ్యత తగ్గిపోతుంది. అలాగనే ఎథనాల్ వేసినప్పుడు మొలకలు రావడం, వేర్లు రావడం, కిరణజన సమగ్ర జరగడం, మొక్క జీవక్రియ అంటే A to Z అంటే మొక్కలో జరగాల్సిన అన్ని క్రియలు కూడా అన్ని దశలో, మొక్కలో ఉన్న 4 దశలు కూడా తగ్గిపోతుంది, స్టాప్ అయిపోతుంది. దీని వల్ల రైతులకి, ఫార్మర్స్ కి పెట్టుబడి అనేది బాగా పెరిగిపోతుంది. అలాగనే ఫార్మర్స్ చాలా అన్యాపీగా ఉన్నారు, సంతోషంగా లేరు. ఎందుకంటే అప్పులు బాగా పెరిగిపోతుంది. అంటే ఎంత కష్టపడి రకరకాల కంపెనీస్ మందులు స్ప్రే చేసినా కూడా దాని ప్రయోజనం అనేది రావడం లేదు. అలాగనే మన అన్ని ప్రాబ్లమ్స్ కి, ఇటువంటి ప్రాబ్లమ్స్ కి వాతావరణ పరిస్థితులు సరిగా లేని సమయంలో కూడా మొక్కలు బలంగా ఉండడానికి, కర్బన పదార్థాన్ని పెంచడానికి, సేంద్రియ పదార్థాన్ని పెంచడానికి, సూక్ష్మ జీవులు అభివృద్ధి చేయడానికి, వాతావరణం సరిగా లేనప్పుడు కూడా కిరణజన్య సమక్రియ బాగా జరగడానికి, పత్రహరితం బాగా జరగడానికి, పువ్వులు మొగ్గులు రాలికుండా ఉండడానికి, ఎక్కువ దిగుబడి నాత తీసుకోవడానికి మన వెస్టీజ్ అగ్రి ప్రోడక్ట్స్ ద్వారా మనం రైతులకి సపోర్ట్ చేయొచ్చు. ప్రతి ప్రాబ్లమ్స్ కి పరిష్కారం ఏంటంటే మన వెస్టీజ్ లో ఉన్న అగ్రి ప్రోడక్ట్స్ ని ఫార్మర్స్ కి రికమెండ్ చేయడం వల్ల, ఫార్మర్స్ మన వెస్టీజ్ అగ్రి ప్రోడక్ట్స్ వాడడం వల్ల ఇటువంటి బెనిఫిట్స్ ఉంటాయి అన్నది మనం ఇంకా తెలుసుకుందాం. అలాగనే మన వెస్టీజ్ లో ఉన్న ప్రొడక్ట్స్ ఏంటంటే బయోస్టిమ్యులెంట్స్, దాన్ని మనం ఏమంటామంటే జీవ ఉత్తేజకులు. చిన్న పిల్లలకి బూస్ట్, హార్లిక్స్, బోర్మిటా, కాంప్లైన్ ఇస్తాం. ఎందుకు ఇస్తామంటే ఈరోజు కెమికల్ వాడుతూ పంటలు పండిస్తున్నాం. కెమికల్ వాడిస్తూ పంటలు పండించడం వల్ల వచ్చిన దిగుబడిలో కావలసిన ప్రోటీన్స్, విటమిన్స్, మినరల్స్ దొరకడం లేదు. అలాగనే ఫుడ్ లో న్యూట్రిషన్ వాల్యూ సరిగా దొరకకపోతే చిన్నపిల్లలు సరిగా బలంగా ఉన్నారు, తర్వాత ఇన్యాక్టివ్ గా ఉంటారు, బోన్ వెయిట్ సరిగా ఉండదు, హార్మోన్ ఇంబ్యాలెన్స్ అవుతుంటది. సో మనం సప్లిమెంట్స్ గా బూస్ట్, హార్లిక్స్, బోర్మిటా ఇస్తున్నాము. అలాగనే ఈవెన్ మన హెల్త్ కి కూడా న్యూట్రిషన్ వాల్యూ చాలా ఇంపార్టెంట్. మన తిన్న ఫుడ్ లో న్యూట్రిషన్ వాల్యూ ఉందంటే మన ఇమ్యూనిటీ పవర్ కూడా మంచిగా ఉంటుంది, మనం కూడా హెల్తీగా ఉంటాము. అలాగనే ఈ రోజు నెలలో భూసారం తగ్గిపోవడం వల్ల, కర్బన పదార్థం తగ్గిపోవడం వల్ల, సూక్ష్మ జీవులు తగ్గిపోవడం వల్ల, నెలలో ఉప్పు, సాల్ట్, టాక్సిన్స్ అనేది ఎక్కువ ఉండిపోవడం వల్ల, క్లైమేట్ మారిపోయినప్పుడు గ్రోతింగ్ నుంచి, ఫ్లవరింగ్ నుంచి ఈల్డింగ్ వరకు మొత్తం నష్టం పోతుంది. బట్ మన వెస్టీజ్ అగ్రి ప్రోడక్ట్స్ వాడడం వల్ల మొక్కలకి ఇమ్యూనిటీ పవర్ కోసం, మొక్కకి బలం ఇవ్వడానికి, సూక్ష్మ జీవిని పెంచడానికి, కర్బన పదార్థాన్ని పెంచడానికి, నెలసారిని పెంచి మొక్కకు కావలసిన పోషకాలని అందించడానికి, గ్రహించుకోవడానికి మన వెస్టీజ్ ప్రోడక్ట్స్ అనేది బాగా సపోర్ట్ చేస్తే, బలం కోసం, ఇమ్యూనిటీ పవర్ కోసం, అంటే మొక్క ఒత్తిడిలో ఉన్నప్పుడు కూడా కిరణజన్య సమక్రియ అనేది, ఒక క్రియ అనేది బాగా జరగడానికి, మెటబాలిక్ ప్రాసెస్ అనేది మంచిగా జరగడానికి, మొక్క యాక్టివ్ గా ఉండడానికి మన వెస్టీజ్ అగ్రి ప్రోడక్ట్స్ అనేది బాగా సపోర్ట్ చేస్తాయి. అంటే కష్టమైన పరిస్థితిలో,
క్లైమేట్ కండిషన్స్ సరిగా లేనప్పుడు, పురుగు దాడి చేసినప్పుడు, కీటకాలు దాడి చేసినప్పుడు అటువంటి పరిస్థితులు కూడా మొట్ట యాక్టివ్ గా ఉండడానికి వేరు నుంచి పువ్వుల వరకు, చిగుల వరకు ఏంటి నీటి సరఫరా అవుతుంటది, పోషకాలు సరఫరా అవుతుంటది. అది ఆగు కాకుండా, స్టాప్ కాకుండా, ఆ ప్రాసెస్ స్లో కాకుండా ఉండడానికి మన వెస్టీజ్ అగ్రి ప్రొడక్ట్స్ ని మనం వాడాలి, వాడిపించాలి. అలాగనే వెస్టీజ్ అగ్రి ప్రొడక్ట్స్ ని వాడడం వల్ల ఇంకా బెనిఫిట్స్ ఏంటంటే మనం డిస్కస్ చేద్దాం. డిఫరెంట్ ఉంది మట్టి. ఫస్ట్ పిక్చర్ చూస్తే మట్టి 2 పిక్చర్స్ ఉన్నాయి, పైన కింద. పైనది ఓన్లీ కెమికల్ వాడి పండించింది, కింద మన వెస్టీజ్ అగ్రి ప్రొడక్ట్స్ ని రెగ్యులర్ గా వాడడం వల్ల వాడుతున్న రసాయనిక ఎరువుల్ని, పెట్రోలియం పదార్థాన్ని వాడిస్తూ గ్రాన్యూల్స్ ని వాడడం వల్ల నేలలో సేంద్రియ పదార్థం, కర్బన పదార్థం అనేది పర్సెంటేజ్ అనేది బాగా పెరిగింది. అలాగే సూక్ష్మ జీవులు, కర్బన పదార్థం అనేది బాగా పెరగడం వల్ల నేలలో సూక్ష్మ జీవులు బాగా అభివృద్ధి అయింది. సూక్ష్మ జీవులు బాగా అభివృద్ధి పడడం వల్ల మట్టి బాగా మెత్తగా అయింది. మట్టి బాగా మెత్తగా అవడం వల్ల నీటిని పట్టుకుని ఉంచిన గుణం కూడా మంచిగా అయింది. సో పైన చూస్తే మట్టి కణాలు విడిపోయింది, మట్టి చాలా లేదు. తర్వాత మట్టిలో లోపలికి వేరులు కూడా వెళ్ళకపోతుంది. భూమిలో పోషకాలు కూడా ఉన్నవి, మనం ఇచ్చినవి కూడా అకర్దన పదార్థాలుగా ఉండిపోవడం, ఇన్సాల్యుబుల్ గా ఉండిపోవడం అన్నది ఉంటది. సో ఇక్కడ ఏంటంటే ఫార్మర్స్ ఈ రోజు అంటే ప్రతి ఒక్క ఫార్మర్స్ కూడా రకరకాల ప్రాబ్లమ్స్ పెట్టుకొని వ్యవసాయం చేస్తే మట్టికి రసాయనిక ఎరువులు ఎక్కువ వాడినా కూడా అది ఎటువంటి ప్రయోజనం అనేది ఉండదు. సో ఇక్కడ మీరు చూడొచ్చు, రెండో పిక్చర్ ని చూస్తే లెఫ్ట్ హ్యాండ్ లో కెమికల్ వాడింది, రైట్ హ్యాండ్ లో మన ప్రొడక్ట్స్ వాడింది. సో నెలలో నేను చెప్పినట్టు వాటర్ హోల్డింగ్ కెపాసిటీ, లివింగ్ మైక్రో ఆర్గానిజమ్స్, ఆర్గానిక్ కార్బన్, సాయిల్ ఫర్టిలిటీ మంచిగా ఉండడం వల్ల వేరు వ్యవస్థ అనేది మంచిగా జరిగింది. తాయి వేరు, పిల్ల వేరులు మంచిగా వచ్చింది. వేరులు మంచిగా రావడం వల్ల మొక్క బలంగా ఎదిగింది. మొక్క బలంగా ఎదగడం వల్ల స్ట్రాంగ్ గా ఉండడం వల్ల ఆకులు పెద్దగా ఉంది. ఆకులు పెద్దగా ఉండడం వల్ల పత్ర రీతు కిరణజన్య సమగ్రి అనేది బాగా జరిగింది. దానివల్ల పువ్వులు, మొగ్గులు అనేది మంచిగా వచ్చింది. కొమ్మలు, చిగులు ఎక్కువ వచ్చింది. ఆకులు పెద్దగా వచ్చింది, పొడగా వచ్చింది. మన వెస్టీజ్ అగ్రి ప్రొడక్ట్స్ ని వాడడం వల్ల మీరు అందరూ పిక్చర్ చూడొచ్చు. లెఫ్ట్ సైడ్ లో ఉన్నది, రైట్ సైడ్ లో ఉన్న దాంట్లో కంపారిజన్ చూస్తే, వ్యత్యాసం చూస్తే 30-70 ఉన్న వ్యత్యాసం అనేది కనిపిస్తుంది. కెమికల్ వాడింది దాంట్లో వేరులు ఎక్కువ రాలేదు, ఆకులు ఎక్కువ రాలేదు, మొగ్గులు ఎక్కువ రాలేదు, పువ్వులు ఎక్కువ రాలేదు, ఆకుల కలర్ కూడా సరిగా లేదు, ఆకులు కూడా చిన్నగా ఉంది. వెస్టీజ్ అగ్రి ప్రొడక్ట్స్ వాడింది, వేర్లు వచ్చింది, సాయిల్ హెల్తీగా ఉంది, సూక్ష్మ జీవులు బాగా ఉంది, కర్బన పదార్థం మంచిగా ఉంది. దానివల్ల నీటి సరఫరా మంచిగా జరిగింది, పోషకాల సరఫరా అంటే సరఫరా మంచిగా జరిగింది. అలాగనే పోషకాలు నీళ్లు మంచిగా సరఫరా అవడం వల్ల ఆకులు మంచి కాండం అనేది మంచిగా ఎదిగింది. దాని సపోర్ట్ ద్వారా ఆకులు అనేది మంచిగా వచ్చింది, కొమ్మలు అనేది మంచిగా వచ్చింది. ఆకులు పెద్దగా రావడం వల్ల కూడా పువ్వులు, మొగ్గులు కూడా మంచిగా వచ్చింది. ఇప్పుడు 2 మొక్కలు ఉన్నాయి. 2 మొక్కలలో వేడి, గాలి, చలి, సాల్ట్, ఉప్పు, లవణాలు ఎక్కువ ఉన్నప్పుడు ఆ ఒత్తిడిని ఏ మొక్క బాగా తట్టుకుంటది? తర్వాత అలాగే జీవ ఒత్తిడితో కీటకాలు దాడి చేసినప్పుడు, ఫంగస్ వచ్చినప్పుడు, కలుపు మొక్కలు ఎక్కువ ఉన్నప్పుడు, బ్యాక్టీరియా అటాక్ అయినప్పుడు, ఆకుముడత ఉన్నప్పుడు ఏ మొక్క తట్టుకుంటది, ఏ మొక్క తట్టుకోదు అన్నది మీరు చాట్ బాక్స్ లో రైట్ ఆర్ లెఫ్ట్ అన్నది చాట్ బాక్స్ లో కమెంట్ చేయండి. సో మీరు అందరూ కమెంట్ చేసినాకనే నెక్స్ట్ నేను కంటిన్యూ చేస్తాను. సో సాయిల్ హెల్తీగా ఉంటే మొక్క హెల్తీగా ఉంటది అని చెప్పిన నేను. అలాగనే ఇక్కడ మీరు చూస్తే నేనేం చెప్తానంటే, మొక్కలు కావలసిన పోషకాలు మంచిగా దొరికితే మొక్క హెల్తీగా ఉంటది. ఒక వ్యాధి శక్తి అంటే ఒక వ్యాధుల్ని ఎదురించే శక్తి ఉంటది. వ్యాధులు ఉన్న టైంలో కూడా కిరణజన్య సమగ్రి అనేది మంచిగా జరుగుతుంటది. సో మన వెస్టీజ్ ప్రొడక్ట్స్ మనం వాడాలి. అలాగే ఇంకా చూస్తే డిఫరెంట్ చూస్తే ఎక్స్పెరిమెంట్ చేసినప్పుడు డిఫరెంట్ ని చూస్తే పైన వాడింది మొత్తం కెమికల్స్, కింద వాడింది మన వెస్టీజ్ అగ్రి ప్రొడక్ట్స్ తో పాటు కాంబినేషన్ వచ్చింది. సో పైన దాంట్లో చూస్తే పెట్టుబడి మాత్రం 100%, దిగుబడి చూస్తే 50% వరకే మనకు కనిపిస్తుంది. డెవలప్మెంట్స్ కూడా 50% మాత్రం కనిపిస్తుంది. బట్ మన వెస్టీజ్ అగ్రి ప్రొడక్ట్స్ వాడింది మనం చూస్తే మంచిగా హెల్తీగా ఉంది, గ్రీన్ గా ఉంది. సో
మన వెస్టీజ్ అగ్రి ప్రొడక్ట్స్ ని మనం కంపల్సరీగా వాడాలి. అలాగే వెస్టీజ్ అగ్రి ప్రొడక్ట్స్ ని వాడడం వల్ల మొదటి రోజు నుంచి లాస్ట్ డే వరకు మన ప్రొడక్ట్స్ ని మనం ఫస్ట్ డే నుంచి లాస్ట్ డే వరకు ఏ టైంలో కరెక్ట్ విధంగా వాడుతూ వస్తే వాతావరణ పరిస్థితులు మారినా కూడా, అలాగే వాతావరణ పరిస్థితులు వేడి గాలి చలి మనం ఆపలేము, బట్ మన వెస్టీజ్ అగ్రి ప్రొడక్ట్స్ ని వాడడం వల్ల ఏ వేడి గాలి చలి కూడా కిరణజన్య సమక్రియని ఆపలేదు, అలాగనే మొక్క గ్రోతింగ్ ఆగది కూడా ఆపలేదు. ఎందుకంటే మన అటువంటి టైంలో కూడా మొక్క యాక్టివ్ గా ఉండడానికి, బలం ఇవ్వడానికి మన వెస్టీజ్ అగ్రి ప్రొడక్ట్స్ ని అన్నవి బాగా సపోర్ట్ చేస్తే, అంటే ఆ ఒక టైంలో కూడా స్ట్రెస్ ని తగ్గించి ఎక్కువ సార్లు ఫుడ్ ప్రిపేర్ చేసుకోవడం ఒక బలం ఉంటుంది. సో దానివల్ల మనకి క్వాలిటీ క్వాంటిటీ ఫుడ్ ని మనం తీసుకోగలము మన వెస్టీజ్ అగ్రి ప్రొడక్ట్స్ ని వాడడం వల్ల. సో ఇప్పుడు మనం మన వెస్టీజ్ అగ్రి ప్రొడక్ట్స్ తో పాటు మనం కొన్ని క్విజ్ పెట్టుకుందాం. సో ఆల్రెడీ సగం మంది మన డిస్ట్రిబ్యూటర్స్ కి మన ప్రొడక్ట్స్ ఏ విధంగా పనిచేస్తుంది బాగా ఐడియా ఉంది. సో దాని గురించి ఇప్పుడు మనం డిస్కస్ చేద్దాం. ఫస్ట్ చూస్తే మొక్కల పైన వాటర్ స్ట్రెస్ ఆన్ ప్లాంట్స్. ఈ యొక్క స్ట్రెస్ తగ్గించడానికి మొదటి రోజులో స్టార్టింగ్ డేనే మన వెస్టీజ్ లో ప్రోడక్ట్ ని వాడుంటే తడి ఎంత ఉండాలి, ఆ తడిని మెయింటైన్ చేయడానికి ఏ ఒక ప్రోడక్ట్ ని వాడితే వాటర్ ఎక్కువ అయినప్పుడు కూడా మొక్క హెల్తీగా ఉండడానికి సపోర్ట్ గా ఉంటుంది. ఆ ప్రోడక్ట్ పేరుని మీరు చాట్ బాక్స్ లో కమెంట్ చేస్తారంటే నేను ఇంకా దానికి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ముందుకు పోతాను. వాటర్ స్ట్రెస్ తగ్గించడానికి మనం ఏ ఒక ప్రోడక్ట్ ని వాడొచ్చు అంటే ఎక్కువ వాటర్ అయినప్పుడు ఆ వాటర్ ని మినిమైజ్ చేయడానికి. ఓకే, ఎస్. అలాగనే ఈ వాటర్ స్ట్రెస్ ని తగ్గించడానికి మనం భూమిలో అక్వాజెల్ ని వాడొచ్చు. అక్వాజెల్ ని వాడుంటే మధ్యలో మిడలలో వాటర్ ఎక్కువ అయినప్పుడు కూడా ఎటువంటి ప్రాబ్లమ్స్ అనేది ఉండదు. అలాగే అందరూ మీరు చూడొచ్చు, నేను ఆల్రెడీ డిస్కస్ చేసిన ఈ వాటర్ ఎక్కువ అయిపోతే స్టొమాటో క్లోజ్ అయిపోతుందని, మళ్ళీ గ్రోతింగ్ స్టేజ్ లో మళ్ళీ ఆకులు అంటే మొక్క యాక్టివ్ అవ్వడానికి, స్టొమాటో ఓపెన్ అవ్వడానికి, కిరణజన్య సమక్రియ బాగా జరగడానికి, పోషకాలు నీళ్లు సరఫరా అవ్వడానికి మన వెస్టీజ్ లో పైన గ్రోతింగ్ స్టేజ్ లో ఏం వాడాలి, ఫ్లవరింగ్ స్టేజ్ లో ఏం వాడాలి, దాన్ని కూడా మీరే ఒక్కసారి చాట్ బాక్స్ లో కమెంట్ చేయండి. సాయిల్ కి అక్వాజెల్ వాడతారు, దానివల్ల వాటర్ అన్నది కరెక్ట్ గా మాయిశ్చర్ అన్నది ఉంటది. డన్. సో పైన ఒకసారి స్ట్రెస్ అన్నది వచ్చాక ఈ వాటర్ వల్ల గ్రోతింగ్ ఆగిపోయి ఉంటుంది, ఆకులు మొత్తం వాలిపోయి ఉంటుంది అని చెప్పడం జరిగింది. సో టమాటా ఓపెన్ అవ్వడానికి, మళ్ళీ నీటి సరఫరా అవ్వడానికి, మళ్ళీ పోషకాల సరఫరా అవ్వడానికి మనం పైన ఏం వాడాలంటే వెస్టీజ్ అగ్రి గోల్డ్ వాడాలి. గ్రోతింగ్ స్టేజ్ లో, ఫ్లవరింగ్ స్టేజ్ లో అగ్రి మాస్ ని వాడాలి. అలాగే వేడి ఎక్కువ ఉన్నప్పుడు పువ్వుల ఉత్పత్తి తగ్గకూడదు అంటే, మొగ్గల ఉత్పత్తి తగ్గకూడదు అంటే, మొక్కల సీడ్ జర్మినేషన్ అనేది మంచిగా జరగాలంటే మన వెస్టీజ్ లో వేడి ఎక్కువ ఉన్నప్పుడు మనం స్టార్టింగ్ స్టేజ్ లో గ్రాన్యుల్స్ ని, తర్వాత అక్వాజెల్ ని వాడుంటే సాయిల్ లో తడి అనేది మంచిగా ఉండడం వల్ల, అలాగే పైన గోల్డ్ ని వాడుంటే గ్రోతింగ్ అనేది మంచిగా జరుగుతుంటది. మాస్ ని వాడుంటే పువ్వులు మొగ్గులు రాలికుంటా ఉంటది. ఎందుకంటే పువ్వులలో ఫర్టిలిటీ పెంచడానికి, సంతానోత్పత్తి పెంచడానికి మాస్ అనేది బాగా సపోర్ట్ చేస్తుంది. అలాగే అమినో ఆసిడ్స్ ఉండడం వల్ల, ఎనర్జీ మంచిగా ఉండడం వల్ల, క్లైమేట్ సపోర్ట్ సరిగా చేయకపోయిన టైంలో కూడా పువ్వులు రాలిపోతుంటది. దాన్ని స్టాప్ చేయడానికి మన వెస్టీజ్ అగ్రి మాస్ అనేది చాలా బాగా సపోర్ట్ చేస్తుంటది. ఆల్రెడీ నేను చెప్పినట్టు వేడి అనేది ఎక్కువ ఉన్నప్పుడు ఎటువంటి అభివృద్ధులు, ఎటువంటి యాక్టివిటీస్ జరగదు ప్లాంట్స్ లో చెప్పడం అనేది జరిగింది. సో ఇక్కడ వేడి ఉన్నప్పుడు కూడా మొక్క హెల్తీగా ఉండడానికి, కిరణజన్య సమక్రియ, మొక్క జీవక్రియ బాగా జరగడానికి మనం అగ్రి గోల్డ్, అగ్రి మాస్ ని వాడచ్చు. అలాగే నెలలో ఉన్న విష పదార్థాలని తగ్గించడానికి, పిహెచ్ ని న్యూట్రలైజ్ చేయడానికి, కరగలైన లవణాలని కరిగించడానికి,
భూసారాన్ని పెంచుకోవడానికి, వేరు వ్యవస్థ మంచిగా జరగడానికి, మట్టి మెత్తగా అవడానికి, మట్టిలో తడి మంచిగా ఉండడానికి, అలాగే పోషకాలు అందుబాటులో ఉండడానికి, కర్బన పదార్థాన్ని పెంచడానికి, పోషకాలని మొక్క బాగా గ్రహించుకోవడానికి మన వెస్టీజ్లో ఏ ప్రోడక్ట్ వాడాలి అంటే హ్యూమిక్ గ్రాన్యూల్స్, హ్యూమిక్ లిక్విడ్ ని వాడితే ఈ సాల్ట్ ఉన్నప్పుడు కూడా ఆ సాల్ట్ ని ఆ లవణాన్ని, విష పదార్థాన్ని తగ్గించి మళ్ళీ దాన్ని కర్బన పదార్థంగా చేంజ్ అవ్వడం వల్ల, మార్పడం వల్ల, మళ్ళీ కర్బన పదార్థం సేంద్రియ పదార్థం పెరగడం వల్ల, భూసారం పెరగడం వల్ల ఆటోమేటిక్ గా మనకి పంటలు ఉన్నది మంచిగా పండుతుంది. అలాగనే హెల్తీగా చెడిపోయిన సాయిల్ కూడా మంచిగా మారడం వల్ల, ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. మన వెస్టీజ్ అగ్రి ప్రోడక్ట్స్ ని వాడడం వల్ల ఉపయోగం ఏంటంటే, ఎగ్జాంపుల్ తో పాటు తెలుసుకుందాం. అన్నం ఇస్తే ఎలా మంచిగా తింటామో, మట్టిలో కర్బన పదార్థం ఉంటేనే, సాయిల్ కార్బన్ ఉంటేనే ఆ పోషకాలు అనేది కూడా మంచిగా తీసుకొని ఉంటది. సో ఇక్కడ పోషకాలు, న్యూట్రియంట్స్ అనేది అబ్జర్వ్ చేసుకోవడానికి, బాగా అప్టేక్ కావడానికి, అందుబాటులో ఉండడానికి, అందించడానికి వెస్టీజ్ అగ్రి గ్రాన్యూల్స్ ని వాడచ్చు. నెల అభివృద్ధి అవ్వడానికి, సూక్ష్మ జీవులు అభివృద్ధి అవ్వడానికి వెస్టీజ్ అగ్రి హ్యూమిక్ గ్రాన్యూల్స్ ని మనం ఈ ఉప్పు తగ్గించడానికి, ఆమ్లత్వం తగ్గించడానికి ఉపయోగించవచ్చు, వాడచ్చు. అలాగే పిహెచ్, లో అండ్ హై పిహెచ్, నెలలో ఆమ్లీకరణం, చౌడు అనేది ఎక్కువ ఉన్నప్పుడు పోషకాల లోపం అనేది ఎక్కువ వస్తుంటది. ఎందుకంటే మట్టి కణాలు మూసుకుపోయి ఉంటది, దానివల్ల వేర్లు ఎక్కువ వెళ్ళడానికి స్థలం ఉండదు, స్పేస్ ఉండదు. అలాగే భూమిలో మనము ఎక్కువ యూరియా, డిఏపి వాడితే అవి కూడా సలీన్ గా కాన్సన్ట్రేషన్ అనేది ఎక్కువ అయినప్పుడు, ఓవర్డోస్ గా వాడినప్పుడు కూడా అవి ఇన్సాల్యుబుల్ గా ఉండిపోవడం అనేది జరుగుతుంది. సో పిహెచ్ అనేది చాలా ఇంపార్టెంట్ అంటది. పిహెచ్ అనేది నెల మంచిగా ఉంటేనే నెల మంచిగా, మొక్కలు మంచిగా ఉంటది, పువ్వులు, మొగ్గలు అనేది మంచిగా వస్తుంటది. పిహెచ్ సరిగా లేకపోతే వాటర్ లోపల వెళ్ళడానికి, తర్వాత నీళ్లు లోపలికి వెళ్ళడానికి, పోషకాలు కూడా మొక్కకి అందడం అనేది చాలా పర్సెంటేజ్ తగ్గిపోతుంది. సో పిహెచ్ అనేది న్యూట్రల్ అవ్వడానికి, ఎక్కువ ఉన్న తక్కువ ఉన్న ఆ పిహెచ్ ని న్యూట్రల్ చేయడానికి, మొక్కకి పోషకాలు బాగా అందడానికి, వేరులు లోపల వెళ్ళడానికి, వాటర్ కూడా లోపలికి వెళ్ళడానికి వెస్టీజ్ అక్వాజెల్, వెస్టీజ్ అగ్రి హ్యూమిక్ గ్రాన్యూల్స్ కూడా వాడచ్చు. సో పోషక లోపం అన్నది రాకూడదు అంటే, మొక్క కావలసిన పోషకాలు అందుబాటులో ఉండాలి మొదటి రోజు నుంచి లాస్ట్ రోజు వరకు. అంటే మనం ఈ స్ట్రెస్ ని తగ్గించడానికి హ్యూమిక్ గ్రాన్యూల్స్ ని వాడాలి, హ్యూమిక్ లిక్విడ్ హ్యూమిక్ గ్రాన్యూల్స్ ని వాడడం వల్ల భూసారం పెరగడం వల్ల, భూమిలో కరగలేని పదార్థాలని కరిగించడం వల్ల పోషకాల అవైలబిలిటీ, న్యూట్రియంట్ అవైలబిలిటీ అనేది పెరిగిపోతుంది, ఇంక్రీజ్ అయిపోతుంది. ఈ స్ట్రెస్ ని తగ్గించడానికి మనం హ్యూమిక్ లిక్విడ్ ఆర్ హ్యూమిక్ గ్రాన్యూల్స్ ని మనం వాడచ్చు. అలాగనే డ్రాట్ స్ట్రెస్ ప్లాంట్స్. డ్రాట్ స్ట్రెస్ అంటే ఆల్రెడీ తెలిసినట్టు వాటర్ తగ్గిపోతే వేరులు రాదు అని తెలుసుకున్నాం. సో వాటర్ లేనప్పుడు కూడా దాన్ని బ్యాలెన్స్ చేయడానికి మొదటి రోజులో అక్వాజెల్ ని వాడుంటే, వాటర్ ఇచ్చినప్పుడు ఆ వాటర్ ని అబ్జర్వ్ చేసి, హైడ్రోజన్ పాలిమర్స్ ఉండడం వల్ల ఆ వాటర్ ని అబ్జర్వ్ చేసుకొని జెల్ గా ఉంచుకుంటది. అలాగే ఎప్పుడు ఆ మట్టిలో తేమం తగ్గుతుంది, ఆ తేమని అలాగే మెయింటైన్ చేస్తుంది. సో ఇక్కడ అగ్రి అక్వాజెల్ వాడడం వల్ల కూడా ఎప్పటికీ గ్రోతింగ్ అనేది స్టాప్ కాకుండా ఉంటది, మొక్క ఎప్పుడు యాక్టివ్ ఉంటది, కొత్త వేరులు వస్తుంటది. తర్వాత వేరు నుంచి నీటి సరఫరా, పోషకాల సరఫరా అనేది చిగుళ్ళకి, ఆకులకి, కొమ్మలకి, పువ్వుల మొగ్గలకి అది మంచిగా జరుగుతుంటది. సో అలాగనే మన ఒకసారి వాటర్ స్ట్రెస్ అంటే డ్రాట్ స్ట్రెస్, కరువు ఒత్తిడి వచ్చినాక అక్వాజెల్ ని వాడాలి, గ్రాన్యూల్స్ ని వాడాలి. ఓకే, దాని ముందు వాడినా కూడా ఇటువంటి స్ట్రెస్ ఉన్నప్పుడు కూడా మంచిగా ఉంటది, హెల్తీగా ఉంటది. తర్వాత పైన మనము స్టొమటో మళ్ళీ ఓపెన్ అవ్వడానికి, మళ్ళీ హార్మోనిక్ ఇంబ్యాలెన్స్ బ్యాలెన్స్ అవ్వడానికి, మళ్ళీ పోషకాలు, నీళ్లు సరఫరా అవ్వడానికి వెస్టీజ్ అగ్రి గోల్డ్ గ్రోతింగ్ స్టేజ్ లో వాడాలి, ఫ్లవరింగ్ స్టేజ్ లో అగ్రి మాస్ వాడాలి. అలాగే డ్రైనేజ్ సిస్టమ్ ఉండడం వల్ల ఎంత వాటర్ వచ్చినా కూడా బయటకు వెళ్ళిపోవడానికి సపోర్ట్ ఉంటుంది. అలాగే అక్వాజెల్ ని వాడడం వల్ల ఎంత వాటర్ వచ్చినా కూడా దాన్ని అబ్జర్వ్ చేసుకొని మొక్కలు హెల్తీగా ఉండడానికి, వేరులు హెల్తీగా ఉండడానికి సపోర్ట్ చేస్తుంటది. ఇంకా చలికాలంలో మంచిగా గ్రోతింగ్ స్టేజ్ లో గ్రోతింగ్ జరగడానికి వెస్టీజ్ అగ్రి గోల్డ్ ని వాడచ్చు. ఫ్లవరింగ్ స్టేజ్ లో పువ్వుల ఉత్పత్తి, మొగ్గుల ఉత్పత్తి, అలాగే వచ్చిన పువ్వులు మంచిగా హెల్తీగా ఉండడానికి, నిలబడడానికి మన వెస్టీజ్ అగ్రి మాస్ నానోటెక్ అనేది బాగా సపోర్ట్ చేస్తుంది. అలాగే నెక్స్ట్ గాలి వల్ల
వేరులు డిస్టర్బెన్స్ అవ్వడం, ఆకులు రాలిపోవడం, పువ్వులు రాలిపోవడం, వేరులు బలంగా రావడానికి, మొక్క బలంగా నిలబడడానికి మన వెస్టీజ్ అగ్రి అక్వాజల్ ల్యూమిక్ గ్రాండ్స్ మన సాయిల్ కి వాడి పైన మాస్ ని గోల్డ్ ని వాడినా కూడా పువ్వులు రాలికుండా మంచిగా ఉంటది. అలాగే ఫంగస్ వచ్చినప్పుడు మనం ఫంగస్ రాకూడదంటే ఫస్ట్ స్టేజ్ లో సీడ్ ట్రీట్మెంట్ చేయాలి, విత్తన శుద్ధి చేయాలి. విత్తన శుద్ధి చేసి నాటి వేయడం వల్ల, సీడ్స్ ని వేయడం వల్ల కూడా ఇటువంటి ఫంగస్ రాదు. అలాగనే వాతావరణ క్లైమేట్ మారినప్పుడు వాటర్ అన్నది ఎక్కువ అయినప్పుడు మనం కంపల్సరీ ప్రొటెక్ట్ మనం స్ప్రే చేస్తామంటే ఈ శిలీంధ్రం అన్నది వేరే మొక్కలకి స్ప్రెడ్ అవ్వడం అనేది కంప్లీట్ గా స్టాప్ అయిపోతుంది. అలాగనే మిగతా మొక్కలకి ఇమ్యూనిటీ పవర్ ని పెంచడానికి మన వెస్టీజ్ లో అగ్రి ప్రొటెక్ట్ అగ్రి 8 ని వాడచ్చు. వాడి ఒక 5 రోజుల్లో మళ్ళీ ఆకులు పచ్చగా అవడానికి, ఆకులు రంధ్రాల వల్ల నీటి సరఫరా, పోషకాల సరఫరా మంచిగా జరగడానికి, ఎక్కువ పూలు మొగ్గులు మంచిగా రావడానికి మన వెస్టీజ్ లో ఏం వాడాలి? గ్రోతింగ్ స్టేజ్ లో గోల్డ్ వాడాలి. ఫ్లవరింగ్ స్టేజ్ లో మాస్ వాడాలి. ఒక్కసారి తెగులు వచ్చినాక మళ్ళీ పువ్వుల మొగ్గుల ఉత్పత్తి పెంచడానికి పంట ఒక దిగుబడిని పెంచాలి, నాణ్యతని పెరగాలి, గ్రోతింగ్ మంచిగా రావాలి, ఎక్కువ రోజులు పంట ఉండాలంటే ఖచ్చితంగా గోల్డ్ మాస్ ని వాడిపించాలి. అలాగనే ఆకుముడత ఉన్నప్పుడు చెక్ చేసి నల్లి ఉంటే నల్లి మందు, దోమ ఉంటే దోమ మందుని కంపల్సరీగా స్ప్రే చేయాలి. స్ప్రే చేసినాక మళ్ళీ మొక్క యాక్టివ్ అవ్వడానికి, మళ్ళీ రీగ్రోత్ అవ్వడానికి, మళ్ళీ కొత్త ఆకులు రావడానికి, పూలు మొగ్గులు రావడానికి, వచ్చిన ఆకులు మంచి హెల్తీగా రావడానికి, గ్రీన్ గా రావడానికి మన వెస్టీజ్ లో గ్రోతింగ్ స్టేజ్ లో గోల్డ్ వాడాలి. ఫ్లవరింగ్ స్టేజ్ లో మాస్ ఆర్ నానోటెక్ ని కాంబినేషన్ ఇవ్వాలి. ఆకుముడత ఉన్నప్పుడు మనం ఏం చేయాలా? నల్లి ఉంటే నల్లి మందు, దోమ ఉంటే దోమ మందు బయట మందుతో పాటు అగ్రేట్ తో పాటు కొట్టించాలి. కొట్టి వారం రోజుకి కొత్త ఆకులు రావడానికి, కొత్త మొగ్గులు పువ్వులు రావడానికి అగ్రి గోల్డ్ అగ్రి మాస్ ని వాడాలి. అలాగే ఇంకొకటి మెయిన్ గా ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే పెద్ద పురుగులు అటాక్ చేసినప్పుడు కూడా పురుగు మందు స్ప్రే చేసినాక మళ్ళీ ఒక వారం తర్వాత గ్రోతింగ్ స్టేజ్ లో ఆకులు డ్యామేజ్ అయి ఉంటది. దానివల్ల ఆకులు రంధ్రాలు అయిపోతుంటది. దానివల్ల కిరణజన్య సమక్రియ కంప్లీట్ గా స్టాప్ అయిపోతుంది. సో మళ్ళీ కొత్త ఆకులు హెల్తీగా రావడానికి మనం వెస్టీజ్ లో గ్రోతింగ్ స్టేజ్ లో గోల్డ్, ఫ్లవరింగ్ స్టేజ్ లో మాస్ ని వాడిపించాలి. అలాగనే ఈ బ్యాక్టీరియా వచ్చినప్పుడు బ్యాక్టీరియా రాకుండా ఉండడానికి అగ్రి ప్రొటెక్ట్ వాడాలి, అగ్రి 8 వాడాలి. బ్యాక్టీరియా నుంచి బ్యాక్టీరియసైడ్ ని బయట మందు స్ప్రే చేసినాక తర్వాత మనం ఇమీడియట్లీ వెంటనే మన వెస్టీజ్ అగ్రి మాస్, అగ్రి నానోటెక్ స్ప్రే చేయడం వల్ల ఫ్రూట్ సైజ్, షేప్, కలర్, షైనింగ్ మంచిగా రావడానికి, తర్వాత ఇంకా కొత్త పూలు మొగ్గులు రావడానికి మన వెస్టీజ్ లో అగ్రి మాస్, అగ్రి నానోటెక్ ని స్ప్రే చేయొచ్చు. అలాగనే కలుపు మొక్కలు ఉన్నప్పుడు కలుపు మొక్కలు తీసేసి వెంటనే గ్రాన్యూల్స్ ని వాడిపిస్తే, నానోటెక్ ని వాడిపిస్తే సాయిల్ కి వెంటనే మళ్ళీ రీగ్రోత్ అవ్వడం, కొత్త వేర్లు రావడం, కొత్త ఆకులు, కాండం విస్తరించడం, మొగ్గులు పువ్వులు రావడం అనేది జరుగుతుంటది మన వెస్టీజ్ అగ్రి ప్రొడక్ట్స్ ని వాడడం వల్ల. సో అందరికి ఈరోజు సెషన్ అర్థమైంది అనుకుంటా. ఈ రోజు నేను ఏం డిస్కస్ చేశానంటే మళ్ళీ ఒకసారి ఒక 5 minutes ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫ్రాడ్ గురించి డెప్త్ గా మనం ఇంకొక సెషన్ లో దాంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్ ఏంటి, దాని ఉన్న బెనిఫిట్ ఏంటి, ఎప్పుడు డోసేజ్ ఎప్పుడు వాడాలి, ఎలా వాడాలి, దాని గురించి డిస్కస్ చేద్దాం. సో ఈ రోజు నా కాన్సెప్ట్ ఏంటంటే అందరూ కూడా ఫీల్డ్కి వెళ్ళినప్పుడు ఎటువంటి ప్రాబ్లం కాకుండా రైతు దగ్గర వెళ్ళిన వెంటనే ఎక్కువ టైం స్పెండ్ చేయాలి. ఎక్కువ టైం ప్రాబ్లం గురించి డిస్కస్ చేయాలి. చూసిన వెంటనే ఏ తెగులు ఉన్నా, వ్యాధి ఉన్నా, మొక్క ఒత్తిడిలో ఉంటే, వేడి వల్ల, గాలి వల్ల, చలి వల్ల, వైరస్ వల్ల, బ్యాక్టీరియా వల్ల, ఫంగస్ వల్ల కలుపు ఉన్నప్పుడు, ఇటువంటి పోషక లోపం ఉన్నప్పుడు, చిన్న మార్పుకున్న కూడా దాన్ని ఐడెంటిఫై చేసి వెంటనే మన డిస్ట్రిబ్యూటర్స్ ఈజీగా ప్రొడక్ట్స్ ని రికమెండ్ చేయడానికి ఈ సబ్జెక్ట్ అన్నది బాగా యూజ్ అవుతుంది. అలాగనే ఈ సబ్జెక్ట్ మీరు ఎలా ఫార్మర్ కి చెప్పాలంటే, నేను ఈరోజు సెషన్ స్టార్టింగ్ స్టేజ్ లో ఎలా మట్టిలో సమస్యల గురించి, ప్రాబ్లం గురించి డిస్కస్ చేసి, ఆ సాయిల్లో పంటలు పండించడం వల్ల క్లైమేట్ మారిపోయినప్పుడు నిర్జీవ ఒత్తిడిలో జీవ ఒత్తిడి అనేది వస్తుంది. ఆ ఒత్తిడిలో మొక్కలు ఉండిపోవడం వల్ల ఎటువంటి ప్రాబ్లం జరిగింది,
అన్నది మనకి బాగా తెలుసు. దాన్ని ఎక్స్‌ప్లెయిన్ చేయాలి. అంటే అన్ని ప్రాబ్లమ్స్ అంటే సాయిల్ ప్రాబ్లమ్ ఎక్స్‌ప్లెయిన్ చేసి, ఒత్తిడిల గురించి, స్ట్రెస్ గురించి ఎక్స్‌ప్లెయిన్ చేసి, తర్వాత మీరు చెప్పాలి. మీరు మొక్క ఒత్తిడిలో ఉన్నప్పుడు మీరు ఎన్ని సార్లు పురుగు మందు కొట్టినా, ఎన్ని బస్తాలు రసాయనిక ఎరువులు వాడినా కూడా అది యూజ్ అవ్వదు. అంటే ఇలా ఎక్స్‌ప్లెయిన్ చేసి, మన వెస్టీజ్ కంపెనీ గురించి మీరు ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ మన వెస్టీజ్ అగ్రి ప్రొడక్ట్ గురించి మీరు ఎక్స్‌ప్లెయిన్ చేయాలి, ప్రమోట్ చేయాలి. ఎలా పనిచేస్తే దీంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్ ఏంటి, దాని గురించి మీరు ఎక్కువ మాట్లాడాలి. అలాగనే మీరు ప్రతిరోజు ఎర్లీ మార్నింగ్ లేచిన వెంటనే ఒక 5 నుంచి 10 మంది ఫార్మర్స్ ని మీరు కలవాలి. 5 నుంచి 10 మంది ఫార్మర్స్ ని కలిస్తే, ఈ రోజు చెప్పిన టాపిక్ మీరు ఫార్మర్స్ తో డిస్కస్ చేశారు, ఎక్స్‌ప్లెయిన్ చేశారు, ఎక్కువ టైం మీరు స్పెండ్ చేశారు, ఎక్కువ టైం దీని గురించి ఎక్స్‌ప్లెయిన్ చేశారంటే ఈజీగా మన ప్రొడక్ట్స్ ని వాడతారు. రోజుకి 10 మంది అంటే ఇద్దరు మన ప్రొడక్ట్స్ ని వాడితే, నెలలో 20 రోజులు వర్క్ చేసిన 20 రోజులకి 40 మెంబర్స్ అలాగనే 3 మంత్స్ లెక్క తీసుకుంటే 40 80 ప్లస్ 40 180 ఫార్మర్స్ అంటే 140 ఫార్మర్స్ 120 ఫార్మర్స్ లో 100 ఫార్మర్స్ ని పర్మనెంట్ గా ఉంచుకుంటే, పర్మనెంట్ గా రిలేషన్షిప్ ని బిల్డ్ చేసుకుంటే, ఆ రిలేషన్షిప్ బాగా పెరగాలి అంటే మీరు కాంబినేషన్ అనేది మంచిగా ఇవ్వాలి. రెగ్యులర్ గా ఫాలోఅప్ చేస్తూ ఉండాలి, రెగ్యులర్ గా ఫీల్డ్ కి వెళ్తూ ఉండాలి, రెగ్యులర్ కాల్ చేస్తూ మాట్లాడుతుండాలి, కంపారిజన్ చూపించాలి, రూట్ గ్రోత్ అంటే వేరు వ్యత్యాసం అనేది చూపించాలి, ఆకులలో వ్యత్యాసం చూపించాలి, పువ్వుల ఉత్పత్తిలో వ్యత్యాసం చూపించాలి, ఫ్రూట్ సైడ్ షేప్ లో వ్యత్యాసం చూపించాలి, తర్వాత వేడి గాలి చలి అటు ఇటు అయినప్పుడు వ్యత్యాసం చూపించాలి. సో అటువంటి వ్యత్యాసం డిఫరెంట్ చూపించినప్పుడు ఫార్మర్స్ కంప్లీట్ గా బిలీవ్ అవుతారు. అలాగనే మీరు ఫీల్డ్ కి వెళ్ళినప్పుడు మీరు అప్లైన్స్ తో మాట్లాడి, ట్రైనర్స్ తో మాట్లాడి ప్రొడక్ట్స్ ని రికమెండ్ చేయడం వల్ల కూడా మీకు మీ బిజినెస్ అనేది మంచిగా ఉంటది. ఎందుకంటే రిజల్ట్ అనేది మంచిగా వస్తుంది. అందుకే ఓవర్ డోస్ ఎప్పుడు కూడా ఇవ్వద్దు, ఓవర్ డోస్ అస్సలు ఇవ్వద్దు. ఓవర్ డోస్ ఇవ్వకుండా ఎప్పుడు ఏ టైం కి ఎంత అవసరం ఉంటుందో అంత మాత్రమే, అంత క్వాంటిటీ మాత్రమే మీరు ప్రొడక్ట్స్ ని మీరు ఫార్మర్స్ కి ఇవ్వండి. సో రెగ్యులర్ గా ఫీల్డ్ వర్క్ చేయండి. ఈ రోజు జరిగిన సెషన్ గురించి మీరందరూ కూడా హోంవర్క్ చేయండి ఒక 1/2 అవర్. రేపు మళ్ళీ ఈవినింగ్ ఒకసారి మీరు హోంవర్క్ చేశారంటే సాయిల్ ప్రాబ్లమ్స్ రాసి పెట్టుకోండి, జీవ ఒత్తిడిలు ఏంటి, నిర్జీవ ఒత్తిడిలు ఏంటి రాసి పెట్టుకోండి. మొక్క ఒత్తిడిలో ఉన్నప్పుడు ఎలా ఉంటది, ఒత్తిడిలో లేనప్పుడు మొక్క ఎలా ఉంటది, ఏ జీవక్రియలు జరగాలి, ఏ జీవక్రియలు జరగదు ఒత్తిడిలో ఉన్నప్పుడు, దాన్ని బాగా హోంవర్క్ చేసి ప్రాక్టీస్ చేసి దాన్ని మీరు ఫార్మర్స్ తో ఫీల్డ్ వెళ్ళినప్పుడు అప్లై చేయాలి, యూటిలైజ్ చేయాలి. సో మీరు ఎవరిడే ఫీల్డ్కి వెళ్ళారు అంటే ఆ ఫీల్డ్కి వెళ్ళినప్పుడు మీకు ఏం డౌట్ వచ్చినా కూడా అప్లైన్స్ కాల్ చేయండి, ట్రైనర్స్ కాల్ చేయండి. వెంటనే మీరు ఫోటో పెట్టినారు, ఫార్మర్స్ తో డిస్కస్ చేసి ఆ ప్రాబ్లమ్స్ కి నాకు చెప్పినారంటే వెంటనే మీకు రిప్లై రావడం కూడా జరుగుతుంటది. రెగ్యులర్ గా 3 మంత్స్ మీరు నాతో పాటు జర్నీ చేశారంటే అగ్రికల్చర్ లో, విత్ ఇన్ 3 మంత్స్ మీరు చుట్టుపక్కల ఉన్న ఊరికైనా, మీ ఊరికైనా, అలాగనే మీ ఓవరాల్ గా చెక్కు చూసినా, ఓవరాల్ గా మీ టీం చూసినా కూడా ఫార్మింగ్ నుంచి, అగ్రికల్చర్ నుంచి పీవీ ఎక్కువ వస్తుంది, అగ్రికల్చర్ నుంచి టీం కూడా మంచిగా వస్తుంది. నేను చెప్పిన పాయింట్స్ ని మీరు ఫాలో అయ్యారంటే, రెగ్యులర్ గా ఫాలోఅప్ చేశారంటే మంచి ఇంప్రెషన్ ని బిల్డ్ చేసుకోవాలి. మంచి ఇంప్రెషన్ కోసం మీరు వర్క్ చేయండి. మంచి ఇంప్రెషన్ అనేది వస్తే ఆటోమేటిక్ గా బిజినెస్ అన్నది, టీమ్ బిల్డింగ్ అనేది పెరిగిపోతుంది. అగ్రికల్చర్ లో హైయెస్ట్ చెక్ కొట్టాలంటే, మీరు కార్ కొనాలంటే అగ్రికల్చర్ ఫార్మర్స్ ని ఈ బిజినెస్ కి తీసుకోరండి, కొత్త వాళ్ళని, యంగ్ స్టార్స్ ని ఈ బిజినెస్ లోకి తీసుకోరండి. ట్రైనింగ్స్ ని అటెండ్ చేపించి రోజుకి ఫీల్డ్ కి వెళ్తే వాళ్ళు ఆ ఫీల్డ్ కి వెళ్ళినప్పుడు సపోర్ట్ చేయడానికి అప్లైన్స్ ఉన్నారు, నేనున్నాను. ఎస్, థ్యాంక్ యూ సో మచ్ డియర్ లీడర్స్. అలాగనే మీరు ఈ రోజు హోంవర్క్ చేసి రాసి, ప్రతి ఒక్కరు కూడా రాసి పెట్టుకొని నెక్స్ట్ సెషన్ లో ఏమేం డౌట్స్ ఉంది ఆ డౌట్స్ ని మీరు అడగాలి. అలాగే ఈ రోజు జరిగిన సెషన్ లో ఇప్పటి వరకు నేను చెప్పిన
ఎక్స్ప్లెయిన్ చేసిన టాపిక్స్ గురించి ఎవరికైనా డౌట్ ఉంటే ఒక్కసారి ఆండ్రెస్ చేయండి, కమెంట్ బాక్స్ లో మాట్లాడండి. లేకపోతే ఒకసారి ఆండ్రెస్ చేస్తే అందరిని కూడా అన్మ్యూట్ చేస్తే ఆటోమేటిక్ గా మీరు అన్మ్యూట్ చేసుకొని మాట్లాడొచ్చు, ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు, మీ డౌట్స్ ని అడగొచ్చు. ఎస్, ఒకసారి ఆండ్రెస్ చేస్తే మీరు మమ్మల్ని అన్మ్యూట్ చేస్తాను. అంటే ఈ రోజు జరిగిన సెషన్ వల్లనే మాత్రమే మీరు డౌట్స్ అడగాలి. రామ్